वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चितः विहोत्रा दधे वयुना विदेका इन्मही देवस्य सवितुः परिष्ठुतिः इन्मही देवस्य सवितुः परिष्ठुतिः ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् योगे रमते चिरम् ओम परमपिता परमात्मा स एष पूर्वेषामपि गुरुः कालेन नमच्छेदात् गुरुलके गुरु परमपिता परमात्मा परम पुरुष विशेष पुरुष परमपिता परमात्मा को ओम को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు ఆచార్యులకు గురువులకు వందనాలు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणव प्रणाम ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులు మిత్రులారా సుమిత్రులారా దుఃఖ నివృత్తి మోక్ష ప్రాప్తిని కోరే మోక్షార్థులారా సున్నార్థులారా యోగ సాధకులారా ఎన్నో విషయాలు ఎన్నో ప్రయత్నాలు ఎంతో బోధ చాలా అవసరం ఉంది ఎంతో చేయాలి ఎంతో పురుషార్థం కావాలి ప్రతి క్షణం పురుషార్థమే ఈ ఆయుష్ అనే
అమృత భాండం నుంచి ఒక్కొక్క అమృత బిందువు జారిపోతుంది, కారిపోతుంది. ఆయుష్ తగ్గిపోతుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం వెళ్ళిపోతూనే ఉన్నాయి అమృత బిందువులు, అమృత భాండం. ఈ అమృతమని ఈ కుండ నుంచి ప్రతి క్షణం విలువైంది. చాలా వ్యర్థమైపోయింది జీవితం. ఎన్నో జన్మలు పోయినాయి. ఈ జన్మనైనా సార్థకం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ప్రయత్నం చేస్తున్నాము, పురుషార్థం చేస్తున్నాము. ఆ క్రమంలో మనం యోగ దర్శనం అధ్యయనం చేయడం జరిగింది. కొంతవరకు ఇదంతా కూడా స్థూల అధ్యయనమే. కొంతవరకే నేర్చుకున్నాము, ఇంకా లోపల నింపుకోవాలి. ఆత్మస్థం కావాలి. ఆచరణతో అది నిక్షిప్తం కావాలి, స్థిరం కావాలి. మనం రోజు చెప్పుకునే మంత్రంలో చాలా విషయాలు ఉంటాయి. యోగి యోగి తపస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే. ఇది యజుర్వేదంలో 11వ అధ్యాయంలో 14వ మంత్రం. యోగి యోగి అంటే మన యోగాభ్యాసం చేస్తున్నాం. యోగం లాంటి యోగాభ్యాసం, ప్రతి యోగాభ్యాసంలో మాటి మాటికి యోగ సాధన చేస్తుంటాం. ఆ సమయంలో వాజే వాజే అంటే ఘర్షణ, సంఘర్షణ, అంతర్యుద్ధం. వాజే వాజే అంటే సుఖాలు అని కూడా అర్థం వస్తుంది. వాజం అంటే అన్నం కూడా, భోగాలు కూడా. మాటి మాటికి యోగ సాధన చేస్తున్నాము ప్రభు. ప్రతి క్షణము యోగ సాధన, ఉపాసన. ప్రతి క్షణము మానసికంగా, శారీరకంగా ప్రయత్నం చేస్తున్నాము. ఘర్షణ, సంఘర్షణ, యుద్ధం చేస్తున్నాము. సుఖాల కొరకు, భోగాల కొరకు, మా శరీరంలో బలం పెంచుకోవడం కొరకు, మానసిక బలం, ఆత్మల బలం, శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం కొరకు, యోగ్యత పెంచుకోవడం కొరకు యుద్ధం చేస్తున్నాం, పురుషార్థం చేస్తున్నాం. వాజే వాజే ప్రతి మా పురుషార్థంలో ప్రతి సమయం కూడా మేము సఖాయ మిత్రభావం, పరస్పర మిత్రభావంతో యుక్తమై ఒకరినొకరు రక్షించుకుంటూ నీ రక్షణ గురించి, నీ మైత్రి గురించి. ఎందుకంటే నీవులో అనంతమైన బలం ఉంది. నీవు అనంత బలవంతుడివి, అనంత ఐశ్వర్యవంతుడి. తవస్తరం అనంత బలం. ఇంద్రమూతయే ఇంద్రం, నీలో అనంతమైన ఐశ్వర్యం ఉంది, ఇంద్రం ఉంది, అధికారం ఉంది. అటువంటి నిన్ను మేము ధ్యానం చేస్తున్నాము. హవామయే నీ ధ్యానమే. నిన్ను ఆహ్వానిస్తున్నావు ప్రభు. నీ సహాయత కావాలి, నీ సహకారం కావాలి అని ప్రార్థన రోజు చేస్తాం. మన ప్రతి యోగాభ్యాసంలో, సాధనలో, ఆచరణలో, ప్రతి పురుషార్థంలో, అది భోగాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, శక్తి సామర్థ్యాలను, బలాన్ని పెంచుకోవడంలో కావచ్చు, లోపల యుద్ధం కావచ్చు, బయట యుద్ధం కావచ్చు, అన్ని సమయాలలో సుఖములోను, దుఃఖములోను, పురుషార్థంలోను, శాంతిలోను, క్రాంతిలోను నీ సహకారం కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటాం. అది సారం. ఒకసారి కళ్ళు మూసుకొని 3 సార్లు ఓంకారం చేద్దాం. తర్వాత యోగ దర్శనం యొక్క సారం ఒకసారి చూసుకుందాం. కళ్ళు మూసుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. 3 సార్లు ఓంకారం దీర్ఘంగా, ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో. ఓ
శాంతి. బంధువులారా, యోగ సాధకులారా, ఈ యోగా ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. శారీరక రోగాలను కూడా, మానసిక రోగాలను కూడా, ఆత్మ రోగాలను కూడా దూరం చేస్తుంది. ఇది ఒక ఔషధం. నిజానికి భగవంతుని తెలుసుకోవడం, నన్ను నేను తెలుసుకోవడం, ఈ ప్రకృతి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. అసలు యోగం అంటే ఏమిటి, యోగం యొక్క మహత్వం ఏమిటి తెలుసుకోవాలి. ఎందుకు యోగాభ్యాసం చేయాలి? ఎందుకు యోగాభ్యాసం చేయాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా, ఎవరు కూడా మనల్ని రక్షించదు అనే విషయం అర్థం కావాలి. ఈ మనుషులతో, బంధువులతో, మిత్రులతో సంబంధం అనేది శాశ్వతం కాదు, అది నిత్యం కాదు. ఏ వస్తువుతో సంబంధం కూడా నిత్యం కాదు. ఈ విషయ భోగాలను, ఈ భౌతిక సుఖాలను ఎంత భోగించినప్పటికీ కూడా అది పూర్ణం కాదు, తృప్తినివ్వదు. స్థాయి సుఖాన్ని, శాశ్వత సుఖాన్ని అందించదు ఏ వస్తువు, ఏ పదార్థం, ఎవరు కూడా. ఇది సంభవం కాదు. కాబట్టి మరి ఏం చేయాలి? ఇది ఒక సత్యం. ఇది ఎటువంటిదంటే అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి, కానీ మళ్ళీ కొట్టుకుపోతున్నాం, మనం మాయలో పడిపోతున్నాం. దీని నుంచి బయటకు రావాలంటే యోగ సాధన అవసరం. ఈ ప్రాపంచిక సంబంధాన్ని, ఈ వస్తువులతో, పదార్థాలతో ఉన్న ఏదైతే సంబంధం ఉందో దీన్ని విచ్ఛేదం చేయాలి, దీన్ని తెగ నరకాలి. ఈ సంబంధం విచ్ఛేదం అయినప్పుడే పరమాత్మ వైపు వెళ్తాం. అందుకే విరాగం అంటాం. పరమాత్మతో రాగం విరాగం, ప్రపంచం నుంచి విరాగం, విడిపోయే రాగం. విరాగం అంటే రెండు రకాలు అర్థం చేసుకోవాలి. ప్రపంచం నుంచి విడిపోవాలి, ప్రాపంచిక సంబంధాలు దూరం చేసుకోవాలి. సంబంధాలు చెడగొట్టుకోవడం కాదు, సంబంధాలను బలహీనం చేయాలి, పరమాత్మను పట్టుకోవాలి. ఈశ్వరుని పట్టుకొని, ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మాత్రమే పూర్ణ సుఖాన్ని అనుభవించగలుగుతాం. వేరే మార్గం లేనే లేదు. కానీ ఈ రోజుల్లో సమాజం యొక్క, దేశం యొక్క, ప్రపంచం యొక్క పరిస్థితి వేరు. ఎందుకంటే ఈ పరంపరలు, ఈ రీతి నీతులు, ఈ సభ్యతలు, ఈ వైదిక ధర్మ సంస్కృతి, ఇవన్నీ కూడా లుప్తమైపోయినాయి, అయిపోతున్నాయి కూడా. కానీ విపరీతమైనటువంటి భోగవాదం, తర్వాత ఈ డబ్బు, అర్థవాదం ఈ పరంపరను దూరం చేస్తుంది. కాబట్టి అసలు బ్రహ్మ విద్య దుర్లభం. ఈ యోగ విద్య, ఈ రహస్య విద్య, అది కేవలం వేదానుకూల ఈ పతంజలి యోగ దర్శనంలో మాత్రమే లభిస్తుంది. ఇది మాత్రమే స్థిరమైన, శుద్ధమైన యోగ. మనకు సుఖం కావాలి, అది కూడా స్థాయి, స్థిరమైన సుఖం కావాలి, స్థిరమైన శాంతి కావాలి. దాని కొరకు మానవుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు, పురుషార్థం చేస్తున్నాడు. వైజ్ఞానికులు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ భూగోళం యొక్క స్వరూపం మారిపోయింది, ఇంకా మారుస్తున్నారు. దీని కొరకు, సుఖం కొరకే. ఆ సుఖం ఎల్లప్పటికీ ఉండాలి. ఎప్పటికీ ఉండే సుఖం, నిత్యానందం లభించడం లేదు. ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దుఃఖాలని పోలేదు, రోగాలు పోలేదు, బాధలు పోలేదు. మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, బుద్ధిని ఉపయోగిస్తూనే ఉన్నాడు. అది భౌతికంగా, అసలు కారణం పట్టుకోవడం లేదు. ఈ వైజ్ఞానికుల యొక్క ఈ ప్రయోగాలలో ఆత్మ పరమాత్మ విషయం లేదు, మూల కారణం గుర్తించడం లేదు. కాబట్టి ముఖ్య లక్ష్యమైనటువంటి ఈ మోక్షము, ఇది ఈ నిత్యానందం, శాశ్వతానందం లభించడం లేదు. అసలు ఆ ఆనందం లభించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ విధానం వేరు, వారి యొక్క ఉద్దేశం వేరు. భౌతిక ప్రయోగాల ద్వారా, పరిశోధన ద్వారా ఇది సాధ్యం కాదు.
కామ క్రోధ లోభ మోహన అహంకారాలు ఈర్ష్య ద్వేషాలు ఈ మానసిక రోగాలు పోవడం లేదు. దానికి సమాధానం లభించడం లేదు. ధన సంపత్తితో భౌతిక విజ్ఞానంతో అది ఎప్పుడు కూడా సంభవం కాదు. మరి ఏం చేయాలి? ఈ మానసిక రోగాలకు సమాధానం ఏమిటి అంటే ఒకే ఒక ఉపాయం, అది పరమాత్మ దానికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్య. చదవడం, చదివించడం, వినడం, వినిపించడం. అది క్రియాత్మకంగా ఉండాలి, ఆచరణ రూపంలో ఉండాలి. అప్పుడే సంభవం, మరొక మార్గం లేదు. ఇప్పుడున్నటువంటి భౌతిక వైజ్ఞానికులు తన మన ధనాలతో ఎంతో సమయం వెచ్చించి, ఎంతో పురుషార్థం చేసి కోటాను కోట్ల ధనాన్ని వెచ్చించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సుఖము సుఖము సుఖము, దుఃఖాలు నివృత్తి అని. కానీ అసలు విషయం ఇంకా అంతు దొరకలేదు. ఎందుకంటే వారి యొక్క దిశ వేరు, ఉద్దేశం వేరు, అవగాహన వేరు. ఈశ్వర ప్రాప్తి అనే విషయం లేదు కాబట్టి అది సాధ్యం కాదు. ఆ విధంగా ఈ భౌతిక పద్ధతుల ద్వారా మనం ఇంకా దుఃఖసాగరంలో మునుగుతూ తేలుతున్నాం. ఒకవైపు సుఖం గురించి ప్రయత్నం చేస్తే ఇంకా దుఃఖాలు వస్తున్నాయి, కానీ నిజమైన సుఖం లభించడం లేదు. ఇది మార్గం కాదు. మరి ఇది మార్గం. ఏది మార్గం అంటే ఒకే ఒకటి మార్గం ఉంది. అసలు ఈ దుఃఖాలు ఏమిటి, దుఃఖాల కారణం ఏమిటి, సుఖం ఏమిటి, సుఖానికి ఉపాయం ఏమిటి? ఇది సూత్రం, ఇది వ్యూహం, ఇది యోగ దర్శనం యొక్క అసలు వ్యూహం. ఇది ఈ 4 గుర్తుండాలి. దుఃఖం ఏమిటి, దుఃఖానికి కారణం ఏమిటి? హేయం హేయ హేతు. హేయం అంటే దుఃఖం, విడవదగింది దుఃఖం. హేయ హేతు, ఈ దుఃఖానికి కారణం హేతు ఏమిటి? హానం, హానం అంటే సుఖం ఏమిటి? హానోపాయం, సుఖానికి ఉపాయం ఏమిటి? ఈ 4 విషయాలు అర్థం కావాలి. అలాగే రోగం, రోగానికి కారణం. తర్వాత ఆరోగ్యం, ఆరోగ్యానికి ఉపాయం. ఆయుర్వేదం యొక్క వ్యూహము, యోగ దర్శనం యొక్క వ్యూహం ఒకటే. ఆ విధంగా ఈ సూత్రాన్ని పట్టుకొని ప్రయత్నం చేయాలి. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా, ఏది అయినా దానికి కారణం ఉంటుంది. నివారణ ఎలా నివారణ చేసుకోవాలి? ఆ దుఃఖం నుంచి ఎలా దూరం కావాలి? సుఖం అంటే ఏమిటి? దేన్ని సుఖం అంటారు? సుఖానికి ఉపాయం ఏమిటి? సాధనాలు ఏమిటి? ఈ విషయాన్ని తెలుపుతుంది యోగ దర్శనం. పతంజలి మహర్షి యొక్క వ్యూహం ఇది. ఈ వ్యూహం ఈ భౌతిక వైజ్ఞానికుల వద్ద లేదు. ఈ వ్యూహంతో వారు పనిచేయరు. వారి యొక్క ప్రయత్నం అంతా స్థూల ప్రయత్నమే. ఋషుల ప్రయత్నం స్థూలంగాను సూక్ష్మంగాను రెండు ఉంటాయి. భౌతిక సుఖాలు అనుభవిస్తూనే నిత్యానందాన్ని, స్థాయి సుఖాన్ని, మోక్ష సుఖాన్ని అనుభవించాలి. ఇది వ్యూహం. అయితే యోగ దర్శనం, దీని పరిచయం కూడా మనకు తెలిసి ఉండాలి. దర్శనాలు 6 వేద ఉపాంగాలు అంటారు. వేదాంగాలు వ్యాకరణం, శిక్ష, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం అవి అంగాలైతే ఇవి ఉపాంగాలు వేదానికి. తప్పకుండా ఈ ఉపాంగాలను అంటే 6 దర్శనాలను అధ్యయనం చేయాలి. అప్పుడు వేదం యొక్క విషయం అర్థమవుతుంది. అందులో ఆత్మ శాంతి గురించి, మానసిక శాంతి గురించి, చివరికి మోక్షాన్ని పొందే మార్గం యోగ దర్శనం ద్వారా మనకు తెలుస్తుంది. పతంజలి మహర్షి మనకు మార్గదర్శనం చేస్తారు యోగ దర్శనం ద్వారా. అందుకే యోగ దర్శనం మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం ఏమిటి, ఆ విషయం తెలుపుతుంది యోగ దర్శనం. ఈ యోగ దర్శనంలో ముఖ్యంగా ఈ పతంజలి యోగ దర్శనంలో యోగ యొక్క వాస్తవిక స్వరూపం గురించి, యోగం యొక్క ఫలము సమాధి, సమాధి ద్వారా మోక్షము, ఈ విషయాలను తెలుపుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనం చదివినటువంటి అధ్యయనం చేసినటువంటి యోగ దర్శనంలో 4 పాదాలు ఉంటాయి. సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదం. మొత్తం సూత్రాల సంఖ్య 195.
ప్రథమ పాదంలో 51 సూత్రాలు ఉన్నాయి. ప్రథమ పాదం అంటే సమాధి పాదంలో, రెండవ పాదం, ద్వితీయ పాదం, సాధన పాదంలో 55, విభూతి పాదం మూడవ పాదంలో కూడా 55 ఉన్నాయి. చివరిది 4వ పాదం కైవల్య పాదంలో 34 సూత్రాలు ఉన్నాయి. మొత్తం ఒక 195 సూత్రాలు. ఈ విధంగా విభజించడం జరిగింది. సమాధి పాదంలో అసలు లక్ష్యం ఏమిటి? లక్ష్యం సమాధి పొందడం, సమాధి ప్రాప్తి. అంటే చిత్తం యొక్క చివరి స్థితి. చిత్తంలో 5 స్థితులు ఉంటాయి. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం అని. చివరి స్థితి సమాధి స్థితి, అది అసంప్రజాత సమాధి. ఈ సమాధి అనేది ముఖ్యము. అందుకే మొదటి పాదం పేరు సమాధి పాదం అని పెట్టడం జరిగింది. సమాధి పాదంలో నిజానికి పూర్వజన్మలో సాధన చేసిన వారు, ఉత్కృష్టమైనటువంటి యోగ స్థితిని పొందినవారు, సాధకులు అయి ఉన్నవారు, వారి కోసం, వారికి మార్గదర్శనం కొరకు ముందు సమాధి పాదం పెట్టడం జరిగింది. సమాధి పాదంలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకటి, మనస్సు. ముందు సమాధి అంటే ఏమిటి, యోగ అంటే ఏమిటి అనేది మొదటి సూత్రంలో చెప్పడం జరిగింది. మొదటి సూత్రంలోనే అథాయోగానుశాసనం అనే విషయంలో చెప్పడం జరిగింది. చెప్పి యోగ అంటే సమాధి అని, చిత్తం యొక్క భూములు అంటే చిత్తం యొక్క అవస్థలు, దశలు, క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం అని చెప్పడం జరిగింది. తర్వాత సమాధి 2 రకాలు, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ 4 రకాలు: వితర్క, విచార, ఆనంద, అస్మిత. ఇవి 4 రకాలు సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిని సబీజ సమాధి అంటారు. అసంప్రజ్ఞాత సమాధి అన్ని వృత్తులు నిరోధమైనప్పుడు అసంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది. అది దాని పేరు నిర్బీజ సమాధి అంటారు. ఈ విధంగా మొదటి సూత్రంలోనే వ్యాస మహర్షి స్పష్టం చేయడం జరిగింది. తర్వాత దాని వర్ణన కూడా ఉంది. సమాధి అంటే ఏంటి, యోగ అంటే ఏమిటి, 2వ సూత్రంలో యోగ చిత్త వృత్తి నిరోధాన్ని. ఈ సూత్రంలో వ్యాస మహర్షి స్పష్టం చేయడం జరిగింది. ఏమని? చిత్తం అనేది అది జడము, అది త్రిగుణము. చిత్తం హి ప్రఖ్యా ప్రవృత్తి స్థితిశీలత్వాత్ త్రిగుణమని సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. సత్వ రజతమ ఈ కణాలతో ఏర్పడ్డది. సత్వరజతమ కణాలు జడములు, జడ పదార్థాలు కాబట్టి, ఉపాదాన కారణము జడము కాబట్టి చిత్తము కూడా జడమే, చేతనం కాదు. మరి అటువంటి చిత్తములో మరి ఈ ధర్మాధర్మాలు, ఈ జ్ఞానం అజ్ఞానం ఎందుకు కలుగుతాయంటే అది కూడా చెప్పడం జరిగింది. ఈ రజోగుణము తమోగుణంతో కలిసినప్పుడు ఐశ్వర్య విషయప్రియాలు, ఐశ్వర్యం వైపు అంటే అధికారం, అహంకారం, విషయాలు ఇష్టం అనిపిస్తాయి. అదే తమోగుణంతో కలిసినప్పుడు అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము, అనైశ్వర్యం ఇవి కలుగుతాయి. అంటే మనసులో ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తాయి అంటే ఇది కారణం చెప్పడం జరిగింది. అదే ఈ మోహవరణాలు దూరమైనప్పుడు ఎలా ఉంటుంది అంటే రజోగుణం యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం అని. రజోగుణం కూడా లేశమాత్రం కూడా లేనప్పుడు, తమోగుణం లేదు, రజోగుణం యొక్క ప్రభావం లేదు. సత్వగుణం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్వరూప ప్రతిష్టం అవుతుంది. ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకుంటుంది, ప్రకృతి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటుంది. సత్వపురుష అన్యథాఖ్యాతి అన్నారు. సత్వం అంటే బుద్ధి అని, లేదా ఇంద్రియాలు, అంతఃకరణాలు, లేదా ఈ జడ జగత్ అంతా కూడా సత్వం అని తీసుకోవాలి. పురుష అంటే ఆత్మ, జీవాత్మ. అన్యథాఖ్యాతి విడివిడిగా చూసే ఖ్యాతి, ఖ్యాతి అంటే జ్ఞానం. దాని పేరు ధర్మ మేఘ ధ్యానం అన్నారు. దాని పేరే పరమ
పరం ప్రసంఖ్యానం అన్నారు. పరం తత్పరమం తత్పరం ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయన. పరం ప్రసంఖ్యానం అని ధ్యాయన యోగులు అంటారు అని చెప్పడం జరిగింది. మరి ఆత్మ ఏంటి అంటే చితిశక్తి, చైతన్య శక్తి. అది అపరిణామిని, అప్రతి సంక్రమ. అపరిణామం అంటే ఏ వికారం ఉండదు, ఏ మార్పులు జరగవు, పరిణామాలు లేవు. అప్రతి సంక్రమ, ఇందులో కలవదు, అసంగం. అది దర్శిత విషయ, ఇంద్రియాల ద్వారా చూస్తుంది, మనసు ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. అది శుద్ధ చ అనంత. చిత్శక్తి అపరిణామిని, అప్రతి సంక్రమ, దర్శిత విషయ, శుద్ధ చ అనంత చ. ఇది ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పడం జరిగింది వ్యాస మహర్షి 2వ సూత్రంలో. ఈ విధంగా వివేక ఖ్యాతి పొందినప్పుడు మాకు వివేక జ్ఞానం కలిగినప్పుడు సంప్రజ్ఞిత సమాధి కలుగుతుంది. అది కూడా ఆ వివేక ఖ్యాతి ద్వారా కలిగినటువంటి సంస్కారాలకు దూరం అయిపోయి అన్ని వృత్తులు నిరోధమైనప్పుడు అసంప్రజ్ఞ సమాధి కలుగుతుంది. అతస్తస్యాం విరక్తం చిత్తం తామపి ఖ్యాతిం నిరుణద్ధి. అంటే చిత్తంలో నిరుద్ధావస్థ వస్తుంది. తదవస్థం సంస్కారోపగం భవతి. సంస్కారాలు కొన్ని ఉంటాయి అసంప్రజ్ఞ సమాధికి సంబంధించినవి. తర్వాత అవి కూడా నిరోధించి ఇక కేవలం అసంప్రజ్ఞ సమాధి యొక్క సంస్కారాలు మాత్రం మిగులుతాయి. దాని పేరు నిర్బీజ సమాధి అన్నారు. బీజం లేదు ఇక. నా తత్ర కించిత్ సంప్రజ్ఞాయతే. సంప్రజ్ఞాత సమాధికి సంబంధించినవి ఏమీ లేవు, సమాప్తం. అప్పుడేమవుతుంది? ఇది అసంప్రజ్ఞాత సమాధి. ఈ విధంగా యోగ చిత్తవృత్తి నిరోధాన్ని 2 రకాలు. అంటే సంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన యోగ చిత్తవృత్తి నిరోధం, అసంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన యోగ చిత్తవృత్తి నిరోధం. ఈ 2 రకాల యోగ చిత్తవృత్తి నిరోధాన్ని 2 రకాలు. ద్వివిధ స యోగ చిత్తవృత్తి నిరోధ ఇది అని ముగించడం జరిగింది. ఈ 2 సూత్రాల్లోనే మొత్తం ఈ యోగ దర్శనం యొక్క సారం ఉంది. సమాధి పాదంలోనే స్పష్టం చేయడం జరిగింది. తర్వాత సూత్రంలో తదాద్రష్టు స్వరూప వ్యవస్థానం అని చెప్పేసి యోగ యొక్క ఫలం ఏమిటి, అసలు యోగ చేస్తే ఏం కలుగుతుంది అంటే సమాధి. తదాద్రష్టు స్వరూప వ్యవస్థానం, ఆ సమాధి స్థితిలో ద్రష్టు అంటే ద్రష్ట యొక్క స్వరూపంలో అవస్థానం స్థిరమవుతుంది. ఈ ద్రష్టు ఎవరు? జీవాత్మ. ద్రష్టు ఎవరు? పరమాత్మ. ఇద్దరు ద్రష్టలు, ద్రష్టలు. ద్రష్టు అంటే ద్రష్ట యొక్క అని అర్థం వస్తుంది. ద్రష్ట, ఇద్దరు ద్రష్టలు. ఈ ద్రష్టు యొక్క స్థితిలో అక్కడ స్థిరమవుతుంది. అంటే ద్రష్టల యొక్క స్వరూపం అర్థమవుతుంది. ఇప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధమైనప్పుడు, సమాధి లభించినప్పుడు, అది యోగ యొక్క ఫలం. నిజానికి సమాధి లభించడము, ఆత్మ పరమాత్మ ప్రకృతి యొక్క స్వరూపం అర్థం కావడం అనేది అది యోగ ఫలం. అది ఈ విధంగా మరి యోగ అంటే ఏమిటి, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. యోగ అనే శబ్దము యుజ సమాధవు అనే ధాతు ద్వారా ఇది ఏర్పడుతుంది. ఈ విధంగా ఇటువంటి విషయాలు తెలుసుకున్నాం. తర్వాత మనకు యోగ లభించాలంటే ఉపాయాలు చెప్పడం జరిగింది. ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి, అది కూడా తీవ్ర సంవేగానం ఉండాలి, ఈశ్వర ప్రణిధానం ఉండాలి. తర్వాత ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్పడం జరిగింది. క్లేశకర్మ విపాకాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పేసి, ఈ విధంగా ఈశ్వరుని స్వరూపం, ఈశ్వరుని యొక్క నామము తస్య వాచక ప్రణవ. తర్వాత ఆ ప్రణవం యొక్క ఆ జపం ఎలా చేయాలి, తజ్జపస్తదర్థ భావనం. ఓం జపం చేయాలి, అర్థభావనతో చేయాలి, చేస్తే లాభం కూడా చెప్పడం జరిగింది. తథా ప్రత్యేక చేతన అది అధిగమపి అంతరాయ భావశ్చ అని చెప్పేసి, అందులో అంతరాయాలు ఏమిటి, వ్యాధిస్థానం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత అవి యోగానికి బాధకాలు, విఘ్నాలు, ఉపవిఘ్నాలు కూడా ఉన్నాయి. ఉపవిఘ్నాలు వాటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత మధ్యలో మనకు వృత్తుల గురించి చెప్పడం జరిగింది. వృత్తులు 5 అని, క్లిష్టాక్లిష్టములని, వాటి గురించి చెప్పిన తర్వాత ఎలా నిరోధించుకోవాలి అభ్యాస వైరాగ్యం ద్వారా అని, అలా వృత్తులను అదుపులో ఉంచుకోవడానికి ఉపాయాలు చెప్తూ ఆ క్రమంలో ఈశ్వర ప్రణిధానం చెప్పడం జరిగింది. తర్వాత ఈ వ్యాధిస్థాన సంశయ విఘ్నాలు ఉన్నాయో
వాటిని దూరం చేసుకోవడానికి ఉపాయం తత్ప్రఛేదార్థం ఏకతత్వాభ్యాసం చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ పాదంలో చిత్తం ప్రసన్నంగా ఉంచుకోవడానికి ఉపాయాలు మైత్రీకరణ ముక్తిపక్ష అని చెప్పేసి చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. ప్రత్యర్థన విధానాభ్యం వా ప్రాణస్య విషయవతి వా ప్రవృత్తిరుత్పన్న మనస స్థితి నిబంధని విశోక వా జ్యోతిష్మతి వీతరాగం విషయం వా చిత్తం స్వప్న నిద్ర జ్ఞాన లంబం వా యథాత్మత ధ్యానాలు అని చెప్పేసి ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది. చాలా ఉపాయాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనం మనస్సు స్థిరమైన తర్వాత పరమాణు గురించి స్థూలాతి స్థూలము సూక్ష్మాతి సూక్ష్మ పదార్థాల గురించి యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఈ వైజ్ఞానికులు చేసే పని ఇదనమాట. పరమాణు పరమాత్మ అంతా వశీకారం, చిత్తాన్ని మనసును వశీకారంలో ఉంచుకొని పరిశోధన చేస్తారు. అప్పుడు మనకు సమాధి ఎలా లభిస్తుంది అని చెప్తూ ఈ సవితర్క నిరుతర్క సమాధి గురించి మళ్ళీ చెప్పడం జరిగింది. సవిచార నిర్విచార సవితర్క నిర్వితర్క చెబుతూ సంప్రజాత సమాధి యొక్క విషయాలను, ఆ 4 రకాల సంప్రజాత సమాధిలో ఎప్పుడెప్పుడు ఏ విషయాలు తెలుసుకుంటాం, పంచమహాభూతాలు, తన్మాత్రలు, చిత్తం, అహంకారం, ఇంద్రియాల గురించి, మహతత్వం గురించి, అలా మనకు ప్రకృతి గురించి తెలుస్తుంది. చివరికి సంప్రజాత సమాధిలో ఆత్మ జీవాత్మ యొక్క స్వరూపం కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ సంప్రజాత సమాధి పొందినప్పుడు రితంబ్ర ప్రజ్ఞ కలుగుతుంది. అది కూడా దూరం చేయాలి, నిరోధించాలి. చివరికి నిర్బీజ సమాధి పొందాలి అని చివరి సూత్రం చెప్పడం జరిగింది. చివరికి తస్యాపి నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి. ఇక 2వ పాదం సాధన పాదంలో సాధనాల గురించి, ముఖ్యంగా క్రియాయోగం, ఆచరణ ఎలా చేయాలి, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగం అని. ఆ క్రమంలో ఆ క్రియాయోగ యోగం ఎందుకు, సమాధి పొందడానికి క్లేశ తనుకరణార్థశ్చ, క్లేశములు అవిద్యాస్మిత రాగ ద్వేషములు అనే పంచక్లేశాలు ఉంటే వాటిని దూరం చేసుకోవడం కొరకే ఈ క్రియాయోగం చేయాలి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చేయండి. మరి అవిద్య అంటే ఏమిటి, అది కూడా చెప్పడం జరిగింది. అవిద్య అనే అది క్షేత్రం, అది అన్నిటికీ క్షేత్రం. అది అవిద్య యొక్క నిర్వచనం కూడా చెప్పడం జరిగింది. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖాత్మ, ఖ్యాతి అవిద్య. ఈ విధంగా అవిద్య యొక్క స్వరూపం చెప్పి, ఇక అస్మిత అంటే ఏమిటి, దృగ్దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత, సుఖానుశయి రాగ, దుఃఖానుశయి ద్వేష, సరసవాయి విదుషో అపి తథారూఢ అభినివేశ. అభినివేశ అంటే మరణ భయం. ఈ విధంగా 5 క్లేశాల గురించి చెప్పి, ఇక వాటిని సూక్ష్మం చేయాలి, ప్రతిప్రసవం చేయాలి, అవి హేయములు అని చెప్పేసి దూరం చేసుకోవాలి. ఈ వీటిని ధ్యాన హేయ తద్వృత్య, ధ్యానం ద్వారా వీటిని దూరం చేసుకోవాలి, క్రియాయోగంతో దూరం చేసుకోవాలి, వాటిని నిర్బలం చేయాలి అని చెప్పేసి ఉపాయం చెప్పడం జరిగింది. ఈ కర్మాశయం ఇప్పుడు ఏదో దృష్టాదృష్ట జన్మ వేదన అంటే ఈ జన్మలో కొన్ని అనుభవించాల్సినవి కొన్ని ఉంటాయి, భావి జన్మలో, వచ్చే జన్మలో అనుభవించినవి కొన్ని ఉంటాయి, అదృష్ట జన్మ. ఆ వీటికి మూలం కర్మ, క్లేశ మూలములు. వీటి క్లేశములు అంటే అవిద్యాస్మిత రాగ ద్వేషములు, అభినివేశములే మూలములు. కాబట్టి ఈ జన్మ రావడానికి ఇవి కారణాలు అని చెప్పి సతిమూలే. ఈ విధంగా ఈ క్లేశ మూలం అనేటువంటి అవిద్య, అస్మిత ఏదైతే ఉన్నాయో ఈ క్లేశాలు ఇవే మూలము. అప్పుడు ఏమవుతుంది, విపాకమైనప్పుడు, ఆ కర్మ విపాకమైనప్పుడు జాతి ఆయుర్భోగము, మనకు జాతి ఏ జన్మ రావాలి, ఆ జన్మకు సంబంధించిన ఆయుష్ ఎలా ఉంటుంది, భోగం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటాయి, అదంతా కూడా నిర్ణయించేది పరిమిత పరమాత్మ. ఈ విధంగా సాధన పదంలో చెప్తూ ఇందులో యమ నియమాదుల గురించి చెప్పడం జరిగింది. అంతకుముందు ఈ యోగికి అన్ని దుఃఖాలే, నిజానికి భౌతిక సుఖాల్లో దుఃఖమే కనిపిస్తుంది. పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కార దుఃఖం, అది గుణవృత్తి విరోధం వలన ఈ దుఃఖాలు కలుగుతాయి. దుఃఖమేవ సర్వం వివేకం అని చెప్పిన తర్వాత మనకు ఈ దుఃఖాలను ఎలా దూరం చేసుకోవాలి, ఏ దుఃఖాన్ని దూరం చేసుకోవాలి అంటే భవిష్యత్తులో రాబోయే దుఃఖాలను రాకుండా చేసుకోవచ్చు. హేయం దుఃఖం అనాగతం, వచ్చే దుఃఖాన్ని రాకుండా చేసుకునే ఆ అధికారం, అవకాశం ఉంది. గతంలో గడిచిన దుఃఖాలు ఏం చేయలేము. తర్వాత ఈ దృశ్యం, ఈ ప్రపంచం దేని కొరకు, భోగం అపవర్గార్థం దృశ్యం, ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగ అపవర్గార్థం దృశ్యం అని చెప్పడం జరిగింది. ఇక యమనియమాల గురించి చెప్తూ యమనియమాల
లాభాలు ఏమిటి, యమములు 5 నియమములు 5 వాటి యొక్క సాధన వల్ల అవి సిద్ధించినప్పుడు ఎలా లాభం కలుగుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పి ఈ పాదాన్ని ముగించడం జరుగుతుంది. దీని పేరు సాధన పాదం, ఎందుకంటే ఇందులో సాధనల గురించి చెప్పడం జరిగింది, యోగ సాధనాలు కాబట్టి సాధన పాదం. ఇక విభూతి పాదంలో అంటే ఈ సాధన పాదంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం వరకు చెప్పడం జరిగింది. ఇది బహిరంగ యోగ. ఇక అంతరంగ యోగ అని చెప్పి అది ధారణ ధ్యాన సమాధి ఈ విషయాలను విభూతి పాదంలో చెప్పడం జరిగింది. విభూతులు అంటే సిద్ధులు, సిద్ధులంటే మన పర్ఫెక్షన్స్, నైపుణ్యాలు, పరిపక్వ స్థితి అన్నమాట. అక్కడ ధారణ ధ్యాన సమాధి ఏమిటి అని ఆ విషయం ఆరంభం చేస్తారనమాట. ధారణ ధ్యాన సమాధి గురించి చేసి తర్వాత పరిణామాలు, నిరుద్ధ పరిణామాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. రకరకాల సిద్ధుల గురించి ఇందులో విభూతి పాదంలో తెలపడం జరిగింది. సంయమం అంటే ఈ ధారణ ధ్యాన ఈ మూడిటిని ఒక వస్తువు లేదా ఒక పదార్థం ఒక విషయం పట్ల మనం ప్రయోగం చేసినప్పుడు దాన్ని సంయమం అంటాం. ధారణ ధ్యాన సమాధి ఈ విధంగా చెబుతూ నిరోధ పరిణామము, సమాధి పరిణామం, ఈ పరిణామాలు ఏంటో చెప్పడం జరిగింది. దాని ద్వారా ఎలా తెలుసుకుంటాం, ఈ భూత భవిష్యత్తులో ఎలా అర్థమవుతాయి, భూతకాలం గురించి భవిష్యత్తు గురించి ఎలా జోష్యం చెప్పవచ్చు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. సమాధి పరిణామము, తర్వాత ఏకాగ్రత పరిణామం, ఇలా విషయాలు చెప్తూ ఇక విభూతుల గురించి అంటే సిద్ధుల గురించి చెప్పడం జరిగింది. మధ్యలో ఒక సూత్రం వస్తుంది, తే సమాధ ఉపసర్గ వ్యుత్థానే సిద్ధయ. ఈ సిద్ధులను కూడా ప్రపంచం కొరకే బాహ్య వృత్తిలో దానికి పనిచేస్తే గాని సమాధికి ఆటంకాలే. కాబట్టి ఈ సిద్ధుల గురించి మనం ప్రయత్నం చేయకూడదు. సిద్ధులు వస్తాయి, ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో యోగాభ్యాసం సిద్ధులు వస్తాయి, కానీ అవి ఆటంకాలే. సమాధి పొందే ప్రయత్నం చేయాలి, చివరికి మోక్షం పొందాలి అనే విషయం చెప్పడం జరిగింది విభూతి పాదంలో. తే సమాధ ఉపసర్గ వ్యుత్థానే సిద్ధయ, ఇది 37వ సూత్రం చెప్పి మళ్ళీ సిద్ధుల గురించి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ ఉదాహరణ జయము సమాన జయం అని చెప్పేసి చాలా సిద్ధుల గురించి ఇందులో కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయి. సూత్రాలు ప్రక్షిప్తాలు కాదు, కానీ వ్యాస మహర్షి భాషలో ప్రక్షిప్తాలు ఉన్నాయి, అది గమనించాలి. తర్వాత ఇక కైవల్య పాదంలో అక్కడ ప్రారంభం చేస్తారు. 4వ పాదం కైవల్య పాదం. కైవల్య పాదంలో సిద్ధులకు కారణం ఏమిటి అక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా జన్మౌషధి, మంత్రతప, సమాధిజా సిద్ధయ. జన్మం ద్వారా సిద్ధులు కలుగుతాయి, ఔషధాల ద్వారా సిద్ధులు కలుగుతాయి, మంత్రం ద్వారా, తపస్సు ద్వారా, సమాధి ద్వారా కూడా సిద్ధులు కలుగుతాయి అని ఆరంభం చేసి ఇక ఇందులో ముఖ్యంగా చిత్తం యొక్క రహస్యాన్ని చెప్పడం జరిగింది. చిత్తం ఎలా ఉంటుంది, చిత్తం ఎన్ని చిత్తాలు ఒక శరీరంలో, ఆ చిత్తం ఎలా పనిచేస్తుంది, చిత్తం ఈనాటి ఈ మనో విజ్ఞానవేత్తలు చిత్తం ఎలా చెప్తారు ఆ విషయం కూడా చెప్తూ చిత్తం యొక్క రహస్యాన్ని చెప్పడం జరిగింది కైవల్య పాదంలో. చివరికి ఈ చిత్తాన్ని ప్రతిప్రసవం చేయాలి, చిత్త అధికారం లేకుండా చేసి కేవలం అయ్యి ఏ ఇంద్రియం యొక్క అవసరం లేకుండా, శరీరం యొక్క అవసరం లేకుండా, ఈ ప్రాపంచిక పదార్థాల అవసరం లేకుండా ఎలా కైవల్యం కావాలి, ఎలా కేవలం కావాలి, చివరికి పరంపిత పరమాత్మ పరమ కేవలు, ఆ కేవలం ఎలా తెలుసుకోవాలి, ఎలా మనం చేరుకోవాలి. ఇక్కడ చేరుకోవడం అంటే అర్థం చేసుకోవాలి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఈ 4 పాదాల్లో మనిషి జన్మకి ఎంత అవసరమో అంత విద్య, సరిపోయేంత విద్య సూత్రాల్లో బంధించడం జరిగింది పతంజలి మహర్షి. అద్భుతమైన సూత్రాలు. ఒక మాలను, పూలను మనం ఏరి ఎలా కూర్చాలో, ఎలా మాలగా తయారు చేయాలో అలా తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సూత్రాల క్రమం ఇది, ఒక వైజ్ఞానిక ప్రక్రియ. ఇది అంత ఒక
బుద్ధిపూర్వకంగా ఈ సూత్రాలు రచించి మనకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అస్త్రాలు, శస్త్రాలు, దారాలు, ఆధారాలు, దర్పణాలు. గొప్ప మార్గదర్శనం పతంజలి మహర్షి. ఇది లక్ష్యం, మానవ జన్మ యొక్క పరమ కర్తవ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేసి మనకు ఇవ్వడం జరిగింది. నిజానికి చాలా చిన్న దర్శనం, 195 సూత్రాలు మాత్రమే. అదే సాంఖ్య దర్శనం అయితే 500 పైన ఉన్నాయి, సుమారు 550 సూత్రాలు ఉన్నాయి. ఇది 195 సూత్రాలే, చిన్న దర్శనం. నిజానికి కేవలం సూత్రాలు రాసుకుంటే ఒక 2-3 పేజీల్లో వచ్చేస్తాయి, అంత చిన్న దర్శనం. కానీ అర్థం చేసుకోవడానికి ఒక జన్మ సరిపోదు. నిజానికి అర్థం చేసుకుంటే ఒక రోజునే అర్థమైపోతుంది. కాల నియమం లేదు, నా కాల నియమో వామదేవవత్. ప్రయత్నం చేస్తే సరిగా అర్థమైతే, బోధ జరిగితే, బోధపడితే ఈ క్షణమే మోక్షం. నిజానికి ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దేని దూరం చేసుకోవాలి? హేయం దుఃఖం అనాగతం. ఆ దుఃఖాల కారణం ఏమిటి? సంయోగం, ఆ సంయోగం ఎందుకు, అన్ని కూడా అవి కూడా చెప్పడం జరిగింది. హేతువులని కూడా, దుఃఖాలకు హేతు ఏమిటి, హేతువులు, హానోపాయాలు. ఇది వ్యూహం. దుఃఖము, దుఃఖానికి కారణము, సుఖము, సుఖానికి ఉపాయాలు, సాధనాలు ఏమిటి. ఈ విధంగా యోగ దర్శనం సమర్థన చేయడం జరిగింది. ఓం శం. ఇది యోగ దర్శనం యొక్క పరిచయం కొంతవరకు ఇవ్వడం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం. 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 గురుగారు నమస్తే. నమస్తే. 6 నెలల పరిశ్రమ అంతా మొత్తం 45 నిమిషాల లోపల సమీక్ష చేశారు. చాలా అద్భుతము. పునరాలోచన మొత్తం ఎంత అంటే మొత్తం యోగ దర్శనం మొత్తం సమీక్ష అంటే అత్యద్భుతంగా వర్ణించారు స్వామీజీ, గురూజీ. కొత్త వాళ్ళకు మాత్రం తెలుసుకోవాలనే ప్రేమ తప్పనిసరి ఈ ఉపన్యాసం, ఈ సమీక్ష వింటే తప్పనిసరి కలుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఓం. ఈరోజు మనము దీని సమీక్ష ఉంటుంది అని చెప్పుకున్నాము, పరిచయం ఇచ్చినాను. ఇప్పుడు సమీక్ష, ఇంకేమైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే చెప్పండి. మీకు బోధపడ్డ విషయాలు, మీకు అర్థమైన విషయాలు చెప్పవచ్చు. తర్వాత సందేహాలు కూడా అడగవచ్చు. ఈరోజు కొంచెం సమయం ఎక్కువ తీసుకుందాం. స్పష్టం చేసుకోండి. మళ్ళీ ఈరోజు మీకు ఒక ప్రశ్న పత్రం వస్తుంది. విభూతి పాదము, కైవల్య పాదం, 3వ పాదం, 4వ పాదం. కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎక్కువ ప్రశ్నలు ఉండవు. సుమారు 10 లోపలే, లేదా 8 లేదా 9 ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. అసలు రహస్యం, అసలు సారం అయిపోయింది. నిజానికి విభూతి పాదము, కైవల్య పాదము చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, రహస్యాలు కూడా చెప్పడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఇంకేమైనా రహస్యాలు, మీకు కూడా ఏమైనా తెలిసిన విషయాలు ఉంటాయి, మీ సాధనలో మీ అనుభూతులు కూడా చెప్పవచ్చు. మీ జీవితంలో మార్పులు, మీ ఆహారములో, మీ వ్యవహారములో, మీ ఆచరణలో, మీ మానసిక స్థితి, ఇవి కూడా చెప్పవచ్చు. ప్రయత్నం చేయండి. దీనివల్ల మనకు మన విద్య స్థిరమవుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే పోతాయి. ఒక్కోసారి ఆ సందేహం మనకు రాకపోవచ్చు, కానీ తర్వాత వచ్చే అవకాశం ఉంది. అటువంటి కూడా దూరం అయిపోతాయి. సందేహ నివృత్తి ముఖ్యం. నిజానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కళ్ళు మూసుకొని దీర్ఘశ్వాస చేసుకోండి. ప్రశాంత స్థితిలో ప్రయత్నం చేయండి. చెప్పండి. ఓం. గురుజీ నమస్తే. చెప్పండి. అడగండి ఏమన్నా, లేదా చెప్పండి. ఏంటండి? కైవల్యము కట్ అవుతుంది.
ఏం వినిపించడం లేదు. ఓం ఓం కట్ అవుతుంది. గురూజీ చెప్పండి. సమాధి పాదంలో ఏవైతే విషయాలు వచ్చినాయో వాటి సాధించే విధానాలు, ఆటంకాల గురించి మిగతా 3 పాదాల్లో వివరంగా తెలియజేయబడింది. అసలు సమాధి అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, చిత్తం యొక్క విక్షేపాలు ఏంటి, దాని ఆటంకాలు ఎలా తొలగించుకోవాలి, తొలగించుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, ఈ వీటి గురించి సమాధి పాదంలో తెలియజేసి మళ్ళీ సాధన ఏ విధంగా సాధన చేయాలి, అష్టాంగ యోగ సాధన గురించి వివరంగా తెలియజేయబడింది గురించి. దానివల్ల ఈ సాధన చేయడం వల్ల చిత్తమాలిన్యాలు ఎలా తొలగిపోతాయి, ఏ విధంగా వచ్చే ఆటంకాలు ఏ విధంగా తొలగిపోతాయి మీరు చెప్పారు కదా. ఉపాదాన కారణం గురించి అది అంటే ప్రకృతిలో ఉన్న సత్వ రజ తమాలు ఎలా అంటే ప్రభావం చూపిస్తాయి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఇప్పుడెప్పుడు ఎలా ఎంత అప్రమత్తంగా ఉండాలి, గమనంలో ఎరుక, ఇలాంటి పదాలు మీరు చాలా చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ సాధన చేయడం వలన అష్టాంగ యోగ సాధన ద్వారా సమాధి స్థితికి ఎలా చేరతారు దాని గురించి చెప్పారు. తర్వాత విభూది పాదంలో సాధన ఫలితాలు, ఎలాంటి విభూతులు కలుగుతాయి అంటే నైపుణ్యాన్ని సాధించుకున్నప్పుడు సిద్ధులు వస్తాయి అని, ఏ సంయమా గురించి, ధారణ, ధ్యాన, సమాధి వీటి గురించి చక్కగా విభూతి పాదంలో తెలియజేయబడింది గురించి. వీటి వలన ఏదైతే సంయమ కలుగుతుందో ఆ సంయమ ఏ స్థానంలో ఏ భూతాల మీద ఏకాగ్రం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి సిద్ధులు వస్తాయి, మళ్ళీ ఈ సిద్ధుల గురించి ఆలోచిస్తూ ఇక్కడే వాటి ప్రభావంతో దాంట్లో మళ్ళీ ఇరుక్కుపోకుండా వాటి నుంచి బయటపడడం వలన మాత్రమే కైవల్యం సిద్ధిస్తుంది అని, మళ్ళీ మొత్తం సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము మొత్తం కలిపేసి మళ్ళీ కైవల్య పాదంలో దాని గురించిన వివరణ వచ్చింది. ఈ కైవల్య పాదంలో కూడా కేవలం అవడం అంటే ఏంటి అంటే ఒక్కొక్కటి శుద్ధి చేస్తూ 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 చివరికి ఒక స్వచ్ఛత అదేంటి ఉండింది. అంత స్వచ్ఛమైన ఆత్మ అంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది, నిర్బీజమైతుంది అనేసి చాలా వివరంగా పతంజలి గారు రాసిన విషయాన్ని మీరు వ్యాస భాషాన్ని జోడించి మాకు చాలా వివరంగా విపులంగా తెలియజేశారు గురించి. చాలా చాలా ధన్యవాదాలు. ఎంత అంటే ఇన్ని రోజులు ఒక ప్రవాహంలో కొట్టుకుపోయి ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోయిన పరిస్థితిలో ఉన్నాను. ఒక క్రమం దొరికింది అనిపించింది గురూజీ. కాకపోతే సాధన ఇంకా చేస్తున్నాం కానీ నిలవడం లేదు గురూజీ. అప్పుడప్పుడు అటు ఇటుగా పోతూ ఉంది. అవన్నీ చిత్త మాలిన్యాలు, దోషాలు అని కూడా అర్థమవుతుంది. చెప్పినట్టు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సూత్రం చాలా ఉపయోగపడుతుంది గురూజీ. ముఖ్యంగా నిన్న మీరు చెప్పారు ఒక్కొక్క క్షణమన్నా పరమాత్మతో కళ్ళు మూసుకొని మీరు ఏకంగా అండి అని. దాంతో ఏమైందంటే నిన్న నేను ఒక 10 నెలల గురించి కూడా నుండి ఏమి చేసుకోలేకపోతున్నాను. శారీరకంగా మానసికంగా చాలా ఇదిగా ఉండింది. నిన్న ఎందుకో తెలియని ఆనందం గురించి ఇట్లా కళ్ళు మూసుకోవడంగానే ఒక రకమైన ఆనందము, దాంతోని శక్తి వచ్చేసి నిన్న అసలు ఈ మధ్య కాలంలో చేయలేని ఎన్నో పనులు నేను చేసుకోగలిగాను. నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. నేను మళ్ళీ పూర్వము లాగా అన్ని చేసుకోగలను ఒక ధైర్యం వచ్చింది. ఇది ప్రారంభం అని కూడా నాకు అర్థమైంది. ఈ భ్రమలు, చిత్త చాంచల్యాలు ఇవన్నీ క్రమక్రమంగా తొలగిపోతూ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడే సమాధి అని అంటుంటారు. అది ఈ క్షణమే మోక్షం అంటూ ఉంటారు. అది చాలా అసలు అట్లెట్లా వస్తుంది అని అనుకునేదాన్ని. మీరు చెప్పినప్పుడు
కరెక్ట్ అనిపించినా మళ్ళీ సంశయం ఉండేది. అది నిన్న కొద్దిగా అనుభవంలోకి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది గురూజీ. అసలు నాకు సరి అయిన సమయంలో మీరు దొరకడం అనేది నా భాగ్యంగా భావిస్తున్నాను గురూజీ. చాలా 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 ధన్యవాదములు గురూజీ. ఇంకేం మార్పులు వచ్చినాయి మీ అలవాట్లలో? అలవాట్లలో అంటే ఆహారము, వ్యవహారము చాలా వరకు చాలా కాలంగా దాంట్లో సాత్వికత ఉంది గురూజీ. కాకపోతే కొంచెం అసహనము, చిరాకు ఎప్పుడన్నా ఏదన్నా తేడాగా ఉంటే వచ్చేది. అది బాగా తగ్గిపోయింది గురూజీ. అది అవసరం లేదు అంటే మొదట అవసరం లేదు, ఇది అవసరమా అన్న సాధన చేశాను. తర్వాత ఇప్పుడు ఆలోచన కూడా రావట్లేదు గురూజీ. అంతే, జరుగుతుంది అంతే గురూజీ. ఆ తర్వాత అది కూడా పోతుంది గురూజీ. మరి అది స్తబ్దత అంటారా, మరి నిర్లిప్తతనా, లేకపోతే అది మౌనమా, నాకు అర్థం కావట్లేదు. శుభం. భగవంతుని ఆశీర్వాదాలు, ఋషుల మహర్షుల మార్గదర్శనాలు ప్రయత్నం చేయండి. మన అంతిమ విజయం మనదే కదా, చివరి గెలుపు మనదే. చేస్తూ వెళ్ళిపోవడమే గురూజీ. అది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవద్దు, చేస్తూ వెళ్ళిపోవడమే అంతే. అది శుభం. చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. ఋషుల ఆశీర్వాదాలు, భగవంతుని ఆశీర్వాదాలు. ఇంకెవరు? మార్పులు కూడా చెప్పండి. మీ ఆలోచనల్లో, మీ భావాల్లో, అలవాట్లలో మార్పులు, జీవితంలో మార్పులు, ఏమైనా లాభాలు, ఉపలబ్ధులు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. ఇంకా ఈ దర్శనం వల్ల మీకు కలిగినటువంటి పరిణామాలు, ప్రభావం, ఫలితం. ఇంకెవరు? ప్రణామ గురూజీ. ప్రణామ లక్ష్మణరావు గారు. గురూజీ, యోగ దర్శనం సమారోపణం అనుకున్నాం. అంటే మీ నుండి తెలుసుకోవటానికి మాత్రమే ఇది ముగింపు, కానీ ఇది మాకు ఆరంభం, ప్రాపణీయం కోసం. మన ఈ దర్శన కళ ఈరోజు 10వ తారీఖు, రేపు ఇంకొక 3 రోజుల్లో 6 నెలలు పూర్తవుతుంది. ఈ దర్శన కళలోకి మనం జీవన కళలో నుంచి దర్శన కళ అనే పేరుని పెట్టుకోవడానికి జరిగింది ఆ రోజున. అసలు జీవన కళలో ఈ యోగ దర్శన కళ అందులోనే ఉంది. దానికి జీవన కళకి దర్శన కళ రెండు కూడా ఒకదానికొకటి బంధం. అయితే దర్శన కళ మనం ప్రారంభించినప్పుడు ఈ సూత్రాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు చదివినప్పటికీ మీరు చెప్పిన ఆ వివరణ ఏంటంటే మీ యొక్క శైలి, ఇందులో మీరు ప్రతి సూత్రాన్ని దాన్ని పదాన్వయం, పదవిభాగం చేసి శబ్దార్థంలోకి వెళ్ళి, ఒక సంధి విచ్ఛేదం చేసి శబ్దార్థంలోకి వెళ్ళి స్పష్టంగా ఆ శబ్దం యొక్క అర్థం చెప్పటం వలన ఏంటంటే మాకు చాలా తేలికగా తెలుసుకోవటం అయింది. ఎందుకంటే అసలు ఋషుల యొక్క ద్రష్ట ఆయన ఒక దర్శించిన దాన్ని చాలా నిగూఢంగా సూత్ర రూపంలో పెట్టేశారు ఆయన. దాన్ని చదవటం వేరు, దాని లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి దానికోసం ప్రయోగించాలంటే మీరు చెప్పిన శైలి అయితేనే తప్ప వేరే చోట ఇది దొరకదు. అది మీకు ఆ విషయంలో మీకు ధన్యవాదాలు గురూజీ. అలాగే పతంజలి మహర్షి ఈ తయారు చేసినటువంటి ఈ సూత్రాలు ఒక వరుస క్రమం, మీరు చెప్పినట్టు వరుస క్రమం చూస్తే వాళ్ళ సమాధి పాదంలో ఏదో ఒక సూత్రంలో సందేహం వచ్చింది అనుకోండి, వస్తే అదే వరుస క్రమంలో వెనక్కి వెళ్తే ఒక సూత్రంలో దీనికి సందేహం నివృత్తి అయిపోతుంది. సాధన చేసుకునేటప్పుడు కూడా ఈ సూత్రాలే మనకి నేర్పుతున్నాయి. అది మీరు ఆత్మస్థం చేసుకోమన్నారు. మొదట అనిపించింది, అమ్మో ఇన్నెక్కడ చదువుతాను, కానీ దాని ప్రయోజనం ఇప్పుడు వస్తుంది. ఆత్మస్థం చేసుకున్నప్పుడు సూత్రమే నాకు గురువుగా కనిపించి అదే గురువుగా నడిపించేట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వరుసకర మహాత్ముడు ఆయన ఎంత ఆ ద్రష్టకు జన్మం అది గొప్ప మహాప్రజ్ఞ, అది అర్థం చేసుకోగలిగితే ఈ సూత్ర క్రమంలో. అందులోనూ ఆ తర్వాత వ్యాసుల వారు దానికి భాష్యాన్ని రాసి
మనకి మానవ సమాజానికి అందించడం ఒకటి. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనతో పాటు ఉన్నటువంటి స్వామి సత్యపతిజీ గారు అది ప్రాప్తింప చేసుకొని దాన్ని ఇంకా సరళం చేసి సరళ యోగంని అందించడం. అలాగే మీరు కూడా 20 ఏళ్ల తపస్సుతో మీరు దాన్ని ఈ యోగ దర్శనాన్ని సంప్రయోగంతో దాన్ని పరిశోధనాత్మకంగా తీసుకొని ప్రయత్నించి దాన్ని పొంది ఆ ఫలాన్ని మాకు ఉచితంగా అందించి మా ఆత్మోన్నతికి మీరు పడిన శ్రమ చెప్పడానికి 6 నెలల నుంచి చేసినందుకు కృషికి చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. అయితే ఇక్కడ గురూజీ మానవులుగా జన్మించాము, మానవ జన్మ సర్వోత్కృష్టమని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఉత్కృష్టత ఏది? శరీరానికి సంబంధించిన ఉన్నత, ఆత్మోన్నత అనేది అర్థం చేసుకున్న మనుషులు ఏంటంటే కేవలం ఈ భోగం కోసం మాత్రమే ఈ దేహం అనే ఉద్దేశంతో ఇదే ఉన్నతి అనుకొని ఇందులో పడిపోయి మరలా ఆ జన్మలు ఎత్తటం, పునరభిజనం పునర్మరణం చేస్తూ అందులో ఆ వలయంలో పడి కొట్టుకుపోతున్నారు. అది గ్రహిస్తే ఇక్కడ అసలు పరమాత్మ సృష్టి చాలా ప్రయోజనకరమైంది, చాలా జ్ఞానంతో చేసింది. అంటే ఇక్కడ కేవలం భోగం కదా, భోగాపవర్గార్థం, అపవర్గం అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఆ అపవర్గం కోసం ప్రయత్నం చేయటమే మానవ జీవన యొక్క లక్ష్యము, అంతిమ లక్ష్యము. అదే సర్వోత్కృష్టమైనటువంటి ఈ పురుషార్థం. అయితే అంతిమ లక్ష్యం అనేది ఏంటి? సమస్త దుఃఖముల నుండి విడిపడటం అనేది. అసలు దుఃఖం అనేది ఎక్కడుంది? మనం నిత్యము చేసే దినచర్యలో మనకి పొందే సుఖాలన్నీ కూడా అది సుఖాలని అనుకుంటున్నాం, కానీ దుఃఖ మిశ్రిత సుఖాలను అనుభవిస్తూ కూడా సుఖాలు అనుకుంటున్నాం. ఏదైతే మన సుఖాన్ని ఇస్తుందో అది ఆగిపోతే దుఃఖం. దేన్నైతే నేను కోరికతో దాని అనుభూతి చెందుతున్నానో ఆ కోరికలో అది అక్కడ ఆగిపోయినట్లయితే, అంటే ఒక ఏ వస్తువు తీసుకున్నప్పటికీ దుఃఖంలో పడిపోతున్నాను. కాబట్టి అది పరిణామం, అది శాశ్వతం కాదు. ఈ జగత్తు పదార్థాలు ఏది శాశ్వతం కాదు. కాబట్టి పరిణామం చెందుతూ ఉండే వాటిలో శాశ్వతం లేదు. కాబట్టి శాశ్వతం ఏదో ఒకటి ఉంది. నేను శాశ్వతుడును, నాకు శాశ్వతం ఒకటి ఉన్నది అనేది గ్రహించడం కోసం మీరు చెప్పినప్పుడు స్వాధ్యాయం కూడా దీనికి అవసరమని చెప్పారు. సాధన ఒకటే కాదు, సాధనతో స్వాధ్యాయంతోనే సాధనలోకి వెళ్ళాలనేది. అది ఈ మానవుడు అంటే జ్ఞానం అనేది నైమిత్తికం కాబట్టి నైమిత్తిక జ్ఞానంతో మళ్ళీ నన్ను నా లోపల స్వీయ దర్శనంతో నేను ఏమిటనేది పంచ చిత్త స్థితుల గురించి చెప్పారు. వాళ్ళ పరిశోధన చేసుకుంటూ వెళ్తే నాకే దొరుకుతుంది. అలాగే గురూజీ మొత్తానికి అసలు ఎక్కడ ఆరంభమైందంటే చిత్తంతోనే చిక్కంతా వచ్చిందనేది తెలుస్తుంది. అంతే. ఆ చిత్తం గురించి దాని వెనకాల అంటే ఒక దొంగను పట్టుకోవడానికి సిబిఐ వాళ్ళు ఎలా గంట పడతారు, రహస్యంగా వెళ్తుంటారు వాడికి కనపడకుండా. అలాగ వెళ్తేనే తప్ప ఈ 5 స్థితులు ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, త్రిగుణాలు నన్ను ఎంతవరకు స్వాధీనం చేసేసుకున్నాయి, వీటి నుంచి రావటం ఎలాదనేది అంటే ముందు అది తెలిస్తేనే తప్ప దాన్ని పట్టుకోవటం కావదు. దానికి కావాల్సిన ఉపాయాలన్నీ కూడా ఈ సూత్ర రూపంలో చెప్పారు చక్క వరుస క్రమంలో. అది అథ యోగానుశాసనం అంటూ మొదలు పెట్టారు మీరు. దానికి అథ ఇది అయం అధికారార్థ అంటూ చెప్పారు. ఆ అధికారం అనేది సాధకుడికి మొట్టమొదట సమాధి పాదంలో అధికారం ఇస్తూ చివరికి అకారంతో మొదలైనటువంటి ఈ యోగ దర్శనం ఇతి అంటూ చితిశక్తి రీతి అంటూ ఇకారంతో ముగింపు అయింది. ఆయిల మధ్య జరిగినటువంటి ఈ సంపూర్ణ జ్ఞానం మాకు
మీరు దాన్ని కూడా సరళం చేసి చెప్పినందుకు మేము చాలా కృతజ్ఞులమే గురూజీ. ఇక్కడ మీరు మామూలుగా దాన్ని ఒక పూర్ణమైనటువంటి సంక్షిప్తంగా ఈ రోజు ఎలాగో చెప్పేశారు, మీరే చెప్పారు. దాన్ని ఇంకా నేను పూర్ణ చేయటం కావుతుంది. నేను ఇప్పుడు ఈ సాధన ఎంతవరకు నేను ప్రయోజనం పొందాను ఈ 6 నెలల్లో, ఎంత ముందుకు వెళ్ళగలిగాను, ఇంకా ఏమి చేయలేకపోతున్నాను, ఇవన్నీ బేరీజ్ వేసుకున్నట్లయితే ప్రయోజనం పొందాను గురూజీ. మీరు క్షణం చిత్తం క్షణం, ప్రతి క్షణం చిత్తం పరిణామం చెందుతుంది అని ఒక 3 పరిణామ ధర్మాలు 3 రకాలుగా చెప్పారు. సమాజ పరిణామం అది చాలా ఎక్కువ ప్రయోజనం కలిగించింది నాకు. ఎందుకంటే ఏ క్షణంలో ఎందులో దూకేస్తుంది, దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటం ఈ ఉపాయాలతో చేయటం ఒకటి. రెండోది ఏంటంటే ఈశ్వర ప్రణిధానాద్వ, చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఈశ్వర ప్రణిధానం. అంతా వదిలేసి అక్కడ ప్రయత్నం కూడా లేకుండా అంతే ఆయన పట్ల పూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో కూర్చుంటే ఓం అంటే చాలు. మీరు మాకు ప్రారంభం అదే చేయిస్తున్నారు. అక్కడ నేను ఒక్కొక్క రోజునైతే మీరు చెప్పింది వినపడిన స్థితికి వెళ్ళిపోయిన ఇంతకుముందు చెప్పాను, అది కూడా జరుగుతుంది గురూజీ. అది నాకు దాన్ని గనక నేను గట్టిగా పట్టుకొని ఆ ఓంకారం చెప్పినప్పుడు ఆ శబ్దంతోనే నాకు ఒక స్థితి, నిరుద్ధ స్థితి కావచ్చు, కనీసం ఏకాగ్ర స్థితి కావచ్చు, అందులోకి వెళ్తున్నాను, అనుభూతి చెందుతున్నాను, ఆనందిస్తున్నాను. దాన్ని బలంగా స్థిరంగా నిలబెట్టుకోగలిగితే నేను ఇంకా ముందుకెళ్లే దానికి నాకు మార్గం కనిపిస్తుంది గురూజీ. శుభం. ఇంకా మార్పులు అలవాట్లలో, భావాల్లో మార్పులు ఇంకేమైనా? అయితే గురూజీ దీనికి సాకారమైనటువంటి ఆహారం యొక్క దోషం ఇంట్లో అందరితో కలిసి తీసుకోవటం వలన అది ఇంకా కూడా మారితే ఇంకా మంచి త్వరగా నేను ఈ ప్రయోజనం పొందడం అవుతుంది గురూజీ. శరీరాన్ని బలం చేసుకోవాలి, బలమైన ఆహారం తీసుకోవాలి. బలమైన ఆహారాన్ని బాగా తీసుకోవడం కాదు, ఏ ఆహారం బలం ఇస్తుందో, ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి, ఎవరి శరీరానికి వారే బాధ్యత తీసుకోవాలి. నా శరీరం గురించి నేనే చూసుకోవాలి. ప్రయత్నం చేయండి. అయితే గురూజీ మనకి అంటే సంసారంలో కుటుంబంలో కలిసి ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఆ నష్టం అనేది అలాగే తెలుస్తుంది. జనసంగ పరిత్యాగాత్ యోగ సిద్ధిర్భవేన్నః. అది ఎలాగుంటది, ఆ స్వేచ్ఛగా నేను కోరుకున్నట్లుగా ఆహారం తీసుకోవటం కావచ్చు, వ్యవహారం అన్ని కూడా ఉన్నట్లయితే ఆ స్వేచ్ఛలో ఉన్నప్పుడు వచ్చే ఫలితం చాలా త్వరగా వస్తుంది. ఇది కూడా ఒక విఘ్నమే. నిజానికి దోష నివారణ కూడా ఉంది. ఇప్పుడు ఆహారం గురించి తీసుకుంటే దానికి దోష నివారణ కూడా ఉంది. ఉదాహరణ కారం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, నెయ్యి ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు లవణం ఎక్కువ అయిపోయింది, నిమ్మరసం పిండుకోవాలి. ఉపాయాలు కూడా ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్తే నేను కూడా కారం తినాల్సి వస్తుంది. ఏం చేస్తాం, వెంటనే వచ్చి ఈ బొప్పాయి పండు తింటాం. దానివల్ల కూడా శుద్ధి అవుతుంది. అది తెలియాలి ఉపాయాలు. అలా ఏం తింటున్నాం, దాని యొక్క దోషం ఎలా ఉంటుంది, దోషాన్ని ఎలా దూరం చేసుకోవాలి, దోష నివారణ, అవి కూడా ఉపాయాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అటువంటివి తెలుసుకోవాలి. దాని గురించి భయపడడం కాదు, తిన్న తర్వాత భయపడడం ఉండకూడదు. తినక ముందే నిర్ణయం చేసుకోవాలి. తర్వాత దోషం జరిగితే ఎలా దూరం చేసుకోవాలి, నివృత్తి, అది తెలిస్తే చాలు. పూర్తిగా అనుకూలం 100% అనుకూలం ఎక్కడ ఉండదు, ఏ ఆశ్రమంలో ఉండదు. అయినా ప్రయత్నం చేయాలి. అలాగే చాలా చాలా విషయాలు చెప్పారు గురూజీ. అవన్నీ ఇప్పుడు చెప్పలేము, సమయం చాలదు. రెండోది, ఇప్పుడు ఈ రోజు చెప్పిన సంక్షిప్తంలో మీరు ఒక కొత్త విషయం తెలుసుకుంది ఏంటంటే, ద్రష్ట చెప్తూ, ద్రష్ట ఒక్కళ్ళు కాదు, మనమే కాదు, మన లోపల ఉన్న ఇంకొక ద్రష్ట, ఇద్దరు జీవాత్మలో పరమాత్ముడున్న అన్న విషయం అక్కడ ఇద్దరు ద్రష్టలు అనేది కూడా సూత్రంలో ఎక్కడ కనబడదు. అది తదా ద్రష్టు స్వరూపేవస్థానం, అక్కడ ఏకవచనం ఉంది, కానీ ఉంటుంది. ఈ రోజు తెలుసుకునేది ఏంటంటే, అవును నిజమే, అంతరాత్మ కూడా పరమాత్మ, అంతరాత్మలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఇద్దరు ద్రష్టలు ఎప్పుడూ ఉంటారు. దాన్ని గ్రహించటంలో మన లోపం తప్ప అతనంటూ
నాతో ఉన్నాడన్న విషయం, ఇద్దరు దృష్టిలు అన్నది ఒక కొత్త విషయం ఈ రోజు చెప్పారు. రెండోది చాలా స్పష్టత ఏంటంటే గురూజీ అసలు పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం అనేది అది చాలా 4 పాదాలు కలిపి ఇక్కడ ముగింపులో చాలా చక్కగా చెప్పేశారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ప్రకృతి ఈ జన్య పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికే పోతే ఇంకా అది లేని నేను స్వస్వరూపం. అంటే ఇక్కడ అది ప్రకృతి, ఆ త్రిగుణాలు మళ్ళీ వాటి స్థానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రధానమైనటువంటి ప్రకృతిలో లీనమైపోతే ఇంకా నన్ను నా మీద అప్పటి వరకు సారీ చేసినటువంటి ఆ చిత్తం అనేది లేనే లేదు కదా. నేను అప్పుడు కేవలంగా ఉన్నాను. నేనుగా ఉంటే నాలో ఉన్న దాన్ని అనుభూతి చెందుతున్నాం. కైవల్యం స్వస్వరూపంలో చాలా అది అసలు సూత్రం గురించి ఆలోచిస్తూనే ఆనందం వచ్చేస్తుంది గురూజీ. అదే చాలా బాగుంటుంది సూత్రం, అది సంపూర్ణం. అక్కడ స్పష్టత వచ్చింది, దాని గురించి ఆలోచించే ఆనందం వచ్చేస్తుంది. కేవలం అయిపోయాను నేను. ఇంకా ఎవరు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఏమీ లేదు, కొంచెం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. అవును, ఒకసారి ఊహించుకోండి, ఎవరు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఏ పదార్థం అవసరం లేదు, శరీరం అవసరం లేదు, ఈ ప్రాపంచిక సుఖాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అప్పుడు చూడండి ఇక పురుషార్థం ఏమవసరం, పురుషార్థ శూన్యానం. మనం కూడా పురుషార్థం చేసిన అవసరం లేదు, ఇక మన పరం కూడా ఏం లేదు, శాంతి. చాలా చక్కగా ఉంది. మంచి ఒక విజయం సాధించడం, అది ప్రాపణీయం, ఇందులో అన్ని వచ్చేస్తున్నాయి మనకి. స్వాతంత్రోద్యమంలో గురూజీ మనం 2 ఉద్యమాలు చేశాము, అంటే చాలా చేశాము. అందులో దీనికి నాకు అది జ్ఞాపకం వచ్చింది ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం ఒకటి, సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం చేశాము. క్విట్ ఇండియా అంటే ఇండియాని వదిలిపోండి, అలాగే సైమన్ గో బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చి అక్కడికే పో అనేది 2 ఉద్యమాలు చేశాము. ఇక్కడ నాకు వాళ్ళిద్దరూ జ్ఞాపకం వచ్చారు ఇక్కడ. ఎందుకంటే గుణానాం ప్రతి ప్రసవ, అది ఎక్కడ ప్రసవించిందో, ఎక్కడ పుట్టిందో తిరిగి అక్కడికే పోతే అప్పుడు నాకు స్వాతంత్రం వచ్చింది, అక్కడ నాకు స్వేచ్ఛ వచ్చేసింది. అప్పటి వరకు నా మీద అధికారం చెలాయించిన వాడు వచ్చిన చోటుకు పొమ్మన్నాం, పోయాడు. పోతే అదే స్వాతంత్రం నాకు వచ్చిన, ఈ ఆత్మకు వచ్చిన స్వాతంత్రం ఈ ప్రతి ప్రసవంతో వచ్చిందని నాకు, ఎందుకంటే అది అన్వయంకో నాకు ఎందుకు అది వచ్చింది. బాగుంది. అనుభూతిని మాట చేసుకోండి, ఆ స్మృతి వృత్తిలో పెట్టుకోండి, మాటి స్మరణ రావాలి, బాగుంటుంది. అందుకే స్మృతి వృత్తి చాలా మంచిది కూడా. ఇటువంటి విషయాలు స్మరణ తెచ్చుకోవాలి. ఏడుపులు, నష్టాలు, కష్టాలు గుర్తు చేసుకోకుండా ఇటువంటి గుర్తు చేసుకోవాలి. చాలా శుభం. ఇంకా ఎవరు? చాలా ధన్యవాదాలు గురించి. శుభం. అందరికి మన యోగ దర్శన కళకి చాలా శ్రద్ధతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఇందులో ఉన్న వాళ్ళు మౌనంగా మునులుగా ఉండిపోయారు, వారి యొక్క స్పందన తెలియదు. కానీ వాళ్ళు కూడా ఈరోజు కనీసం స్పందిస్తే వాళ్ళ లోపల ఉన్న పొందిన ఆనందాన్ని మేము పంచుకుంటాము. అది ప్రార్థన. కొంచెం స్వభావాల రీత్యా కొంతమంది బయటికి చెప్పడానికి కొంచెం భావాలు చెప్పలేని స్థితి ఉండొచ్చు, అందరూ ఒకలాగా ఉండరు. కానీ ఈ రోజు సమాపన దినం కాబట్టి అందరం మనం పంచుకుందాము. ఎక్కువ తక్కువ ఎవరూ లేరు, అందరూ సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టి ఆఖరి వరకు ఈ 10 మంది, ఎంతమంది, నలుగురు కంటే ఎక్కువ ఉండరని గురువు గారు మొదట్లో అన్నారు, మొదటి రోజున. కానీ అలాంటిది 10 మందికి వచ్చామంటే చాలా గొప్ప స్థితి. మనం మీరు అందరూ పూర్వం అవునండి, చాలా సఫలం పొందినట్టే దర్శన కళ మాది, యోగ దర్శనం ప్రారంభించడం. కాబట్టి అందరూ ఈ రోజు కనీసం ఒక్క మాట అయినా చెప్తే ప్రతి ఒక్కరు చెప్పాల్సింది, వాళ్ళందరూ చెప్పండి. ఎవరున్నారు? శంకరయ్య గారు ఒక ముని ఉన్నారు. గురూజీ ఓం. చెప్పండి ఆచార్య. నా అనుభవాన్ని ఎక్కువ చెప్పలేను కానీ గురూజీ, నేను మొదలు పెట్టింది ఈ మధ్యన గురూజీ.
అది 6 నెలల నుంచి నేను చెప్పాలంటే సాధన మొదలు పెట్టాను. మార్పులు చెప్పండి. మార్పులు మీ జీవితంలో మార్పులు చెప్పండి. చాలా భావాలు చాలా మారినాయి గురూజీ. భావాల్లో చాలా మార్పు వచ్చింది. కోపం ఇలాంటివి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. కొన్నిటికి చాలా వరకు సైలెంట్ అయిపోవడం, అది పట్టించుకోకపోవడం అన్నీ వచ్చినాయి. ఇంకా పూర్వవర్తం సరిపోవటం లేదేమో నాకు ఇంకా అనిపిస్తానే ఉంది ఎప్పటికీ. అది ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పిన ఆహార మార్పు ఇంట్లో ఉన్నంతకాలం ఆహారంలో మార్పు రాదు. ఆహారంలో మార్పు వస్తే తప్ప ఇది ఇంకా పూర్తిగా మనం వెళ్ళలేమో అనే అనుభవం నాకు కలిగింది. ఏదైనా చాలా కష్టపడి అంతా మాకు చాలా మా కోసం చాలా చేశారు. చాలా చెప్పుకుంటూ వచ్చారు. మీ అనుభవం చూపించి నేను చాలా కృతజ్ఞులయ్యాము. మీకు అందరికి గురూజీ, అలాగే గురువు గారికి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పడం గురించి ఎక్కువ నేను బయటకి ఎక్స్ప్రెస్ చేయలేను. సరే, చాలా మల్లికార్జునరావు గారు మీరు చెప్పండి. మీరు వచ్చారా? మల్లికార్జున వచ్చినట్టున్నారు. చెప్పండి. ఇంకా అందరు చెప్పాలి. అందరూ మీ అనుభవాలు చెప్పండి. సందేహాలు ఉంటే అడగండి. ఈరోజు సమాపనం. ఇంకెవరు? శంకరయ్య గారు ఉన్నారు. ఓం నమస్తే గురూజీ, రవీంద్రనాథ్ని. చెప్పండి రవీంద్రనాథ్ గారు, చెప్పండి. మీరు ఈ సాధనా పదంలో ఈ యమనియమాలు అనేది ఈ గోపదేవ్ గారి దగ్గర విన్నాము. అయితే అప్పుడు వాటిల్ని ఆచరించడం అనేది కొంత చేస్తూ వచ్చాము. పూర్తిగా అయితే చేయలేదు. కాలక్రమంలో ఒక్కొక్కటి ఆచరించడానికి అయితే ప్రయత్నం చేశాము. కొన్ని అయితే సాధించామని అనుకుంటున్నాము. ఒకటండి చిన్న ఉదాహరణ. కామారెడ్డిలో బ్రహ్మానంద సరస్వతి గారు నిర్వహించిన శిబిరంలో 2000లో నేను పాల్గొన్నాను. అక్కడ జామ చెట్లు చాలా ఉంటాయి. మధ్యాహ్నం భోజనం సమయంలో భోజనం అయిపోయినాక అవన్నీ అక్కడ గుంటలో వేస్తారు. అట్లా వేసినాక అక్కడ చెట్ల నుంచి కాయలు చాలా కింద పడి ఉన్నాయి అన్నమాట. వెళ్ళిన వాళ్ళందరూ తీసుకున్నారు గురూజీ కాయలు. నేను తీసుకున్నాను, కానీ ఎమ్మటి నేను దాన్ని అక్కడే వదిలేసేసి వచ్చాను. తర్వాత ఆ క్లాసులో వారికి ఆ విషయం తెలిసి, ఇక్కడ ఉన్న చెట్టు పండ్లు మీకోసమే మేము ఉంచింది, కానీ మా అనుమతి లేకుండా మీరు అందరూ తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పుకొని వచ్చారు. అప్పుడు నాకు అంతకుముందు గోపదేవ్ గారు చెప్పిన అస్థేయ వ్రతం అనేది నేను పాటించాను అనేది నాకు తృప్తి కలిగింది అన్నమాట. అట్లనే ఒక్కోటి అపరిగ్రహం కానివ్వండి, ఇప్పుడు గృహస్థ బ్రహ్మచర్యం కానివ్వండి, మేము పాటిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఈ అహింసలో మనస వాచ కర్మణ వచ్చేటప్పటికి మనసులో ద్వారా చేసేది లేదు, అట్లనే కర్మ ద్వారా చేసేది లేదు. కానీ వాచకం అది మాత్రము జరుగుతాను. ఎలాగంటే అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఒక బాధ్యతగా ఉన్నప్పుడు ఎందుకునో పెద్దగా అర్చేసేస్తా ఉంటాను అన్నమాట. ఆశ్రమాల విషయంలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, అట్లాంటిది. అయితే ఈ 6 నెలల నుంచి ఇది వింటూ ఉన్నాక ఇది చాలా వరకు తగ్గించుకోగలుగుతున్నాను గురూజీ. శుభం, సంతోషం. అట్లనే ఈ అష్టాంగ యోగంలో ఉన్నవి ఒక్కోటి సాధన చేస్తూ ఉన్నాము. అందులో ఇద్దరము ఒకే దారిలో ఉన్నాం కాబట్టి దీనిని కొంచెం ఎక్కువగా మేము
చేయగలుగుతున్నాము. బాగుంది, అదృష్టవంతులు. మీకు చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. శుభం. అయితే యోగ దర్శనము మేము విడిగా పెద్దగా విన్నది లేదు. అక్కడక్కడ బిట్లు గోపదేవ్ గారు చెప్తా ఉంటే విన్నామే గాని ఆశాంతము వినలేదు. అయితే నేను తను కలిసి మొదటి 2 పాదాలు సొంతంగా చదువుకున్నాను. ఈ వేష భాష్యము మా దగ్గర లేదు, చదవలేదు. అందువల్ల వివరంగా మేము తెలుసుకోలేకపోయాం గురూజీ. మీరు దాన్ని చాలా విపులంగా భాష్యము చెప్పారు, అది మా అదృష్టం. తెలుగులో చదవడానికి కూడా లేదు. ప్రయత్నం చేస్తున్నా నేను ఈ వ్యాస భాషతో దాని తెలుగులో అనువాదం చేసేసి. ఇప్పుడు ముందు సూత్రాలు భావార్థము, తర్వాత వ్యాస భాషము, ఆ సంస్కృతము ఉన్నదాన్ని తెలుగులో లిపి అనువాదం చేస్తాము. తర్వాత ఆ వ్యాస భాషను కూడా అనువాదం చేసి ప్రయత్నం చేస్తున్నాను. అంటే 2 రకాల పుస్తకాలు వస్తాయి. ఒకటేమో సూత్రాలు, తర్వాత భావార్థంతో. అంటే వ్యాస భాషము కేవలం ఊరికి వ్యాస భాష ఉంటుంది, లిపి తెలుగు లిపి ఉంటుంది. తర్వాత మళ్ళీ తెలుగు లిపిని కూడా తీసుకొని ఆ వ్యాస భాషను తెలుగులో అనువాదం చేసేది ఉంది. అంటే 2 రకాల పుస్తకాలు వస్తాయి. ముందు చిన్న పుస్తకం వస్తుంది, దాని గురించి మీ అందరి యొక్క సహకారం అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలుగులో ఇది పెద్ద కొరత ఉంది. యోగ దర్శనము కాదు, వేరే దర్శనం కూడా కొరత ఉంది. అంటే ఏదైతే మూల భాషలు ఉన్నాయో, మూల భాషను పక్కన పెట్టి మనం అర్థం చేసుకోలేం. ఉదాహరణకు యోగ దర్శనం ఎంత చదివినప్పటికీ కూడా సూత్రం చదివితే ఏం అర్థం కాదు వ్యాస భాష లేకుండా. వేరే భాషలున్నాయి, చాలా భాషలున్నాయి. ఈ యోగ సూత్రాలకు, ఈ పతంజలి యోగ దర్శనానికి భోజ వృత్తి ఒకటి ఉంది, భోజుడు రాసినటువంటి భాష కూడా ఉంది. అలా ఇంకా చాలా మంది రాసిన విద్యాన భిక్షు, వేరే ఇతరులు రాసినటువంటి భాషలు చాలా ఉన్నాయి. కానీ వ్యాస భాషమే చాలా బాగుంటుంది. అలా అటువంటి మనము ఏదైతే ప్రామాణిక భాషల్ని అవి తీసుకుని చేయాల్సిన అవసరం చాలా ఉంది. తెలుగులో లేవు. గోపదేవ్ గారు చాలా ప్రయత్నం చేసినారు, కానీ మొత్తం మూల భాషలు పెట్టడం జరగలేదు. అంటే వారి ప్రయత్నం వారు చేసినారు. వారి అప్పుడు సమయం ఉండింది కదా పాపం. వారు అన్ని నిజానికి చాలా పెద్ద పని చేసినారు. తెలుగులో మనకు సాహిత్యం దొరికేది కాదు ఆ సమయంలో. అటువంటి పరిస్థితుల్లో చాలా వారి యొక్క పురుషార్థం చాలా ఉంది. మనం వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం, మన గోపదేవ శాస్త్రి గారికి. శుభం. ఇంకా మునులు ఎవరు ఉన్నారా? ఇంకా చెప్పండి గురూజీ. ఉంచండి. చెప్పండి అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది. మార్పులు చెప్పండి. మార్పులు అంటే గురూజీ, పూర్వం కంటే ఇప్పుడు ఏంటంటే ఈ విషయం బాగా అనుసరించగలుగుతాను గురు. ఏ వస్తువు నాది కాదు, ఎవరు నా వారు కారు. తాత్కాలికంగా కలిసినటువంటి బంధాలని ఉపయోగించుకుంటూనే లక్ష్యం వైపు వెళ్ళాలి. ఇది తెలియటం వల్ల ఏమైందంటే విపరీతమైనటువంటి ఘర్షణ తగ్గిపోయింది గురూజీ. పూర్వమైతే ఇదిలా ఎందుకు జరిగింది, ఇదిలా ఎందుకుంది, ఏదో నేనే కరెక్ట్ అన్నట్లు, అది కరెక్ట్ గా లేదన్నట్లు భావించేదాన్ని. కానీ ఇప్పుడు సరే, ఎవరి తీరిన వాళ్ళు ఉంటారు. ఎలా అంటే అలా జరుగుతూ ఉంటది. దాన్ని మనకు అనుకూలమైతే తీసుకుందాం, ప్రతికూలమైతే వదిలేద్దాం, పరమాత్మతోటే ఉందాం అనేటటువంటి స్థిమితం వచ్చింది గురూజీ. ఈ విషయంలో కూడా కొంచెం స్థిమితము వచ్చింది. దానివల్ల దుఃఖం తగ్గింది గురూజీ. బాగుంది. ఎంత పెద్ద పనైనా, ఎంత పెద్ద వ్యాపారమైనా సరే జరుగుతుంది, నాకు చేతనైనంత వరకు చేస్తాను. అయ్యిందా, అవుతుంది, అవలేదు, అంతే. దానికి నేను అతిగా స్పందించకూడదు అని తెలిసింది గురూజీ. చెప్పడానికి అయితే రావట్లేదు. విషయం జీవితంలో ఉపయోగపడుతూనే ఉంది గురూజీ. నేను చెప్పింది దైనందిక జీవితంలో ఉపయోగపడుతుంది గురూజీ. చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. చాలా
బాగా విషయాన్ని గ్రహిస్తున్నారు. విషయం గ్రహించినప్పుడు మార్పులు వస్తాయి. గురుజీ. ఇంకెవరు మునులు ఎవరున్నారు? శంకరయ్య గారు ఒక మును గారు ఉన్నారు. మల్లికార్జున గారు చెప్పండి. నమస్కారం గురుజీ. చెప్పండి. మార్పులు ఇప్పుడు మీరు అన్నారు విషయాన్ని గ్రహిస్తున్నారని. విషయాన్ని మరి వివరించే గురువు గారు సరిగ్గా ఉన్నప్పుడు మాకు విషయ గ్రహణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందరికి సమానంగా అర్థం కాదు, అందరికి సమానంగా అవగాహన జరగదు. ఎవరి అంటే ఇప్పుడు ఎలా ఉంటే విషయాలు చాలా చెప్పుకుంటూ వెళ్తాం. కొందరికి కొన్ని తీసుకుంటారు. భూమిలో అన్ని రసాలు ఉంటాయి, కానీ చెరుకులో తీపి వస్తుంది, వేపలో చేదు వస్తుంది, చింతల పులుపు వస్తుంది. భూమిలో అన్ని ఉన్నాయి మరి. అలా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా కూడా మీ నుంచి మేము ఆ రసాన్ని గ్రహించేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే అనిపిస్తున్నారు. అదే అందరూ రసాలు గ్రహించండి. అది చాలా చక్కటి. ఇది ఇంతకుముందు పతంజలి యోగ సూత్రాలు అనేది ఏదో మామూలుగా వింటూ వచ్చాము, కానీ దాంట్లో చెప్పారు అనేది ఏదో బయట తెలిసేది. కానీ పతంజలి యోగ సూత్రాలు గోపదేవ శాస్త్రి గారు వివరించినటువంటి పుస్తకం కూడా నా దగ్గర ఉన్నది చాలా ఏళ్ల బట్టి. కానీ వాటిని మీ ద్వారా ఇప్పుడు దుమ్ము దులిపి దాంట్లోంచి విషయాలు గ్రహించడం జరిగింది. సూత్రాలు వాటికి మామూలుగా చదివితే అంత మనకు వెంటనే గ్రహించే స్థితి కాదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అవి సంస్కృతంలో ఉంటాయి, వాటి వివరణ కొంచెం జాగ్రత్తగా గమనించాలి, అంత ఉండదు పరిజ్ఞానం. కానీ మీ ద్వారా మాకు ప్రతి ఒక్కటి కూడా అది చాలా విషయ వివరణ అనేది చాలా ఎక్కువ అద్భుతంగా జరిగింది. అది నిజంగా సూత్రాలు ఆ లింక్ అనేది నిజంగా ప్రతి క్వశ్చన్ లో చూసుకుంటే ప్రతి సూత్రానికి దాని తర్వాత ఏంటి అది ఎందువలన అని ఆ క్వశ్చన్ చేసుకుంటూ ఆన్సర్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. తర్కానికి నిలిచేట్టుగా ఉన్నటువంటి విషయం అది. ఈ విషయం మీ ద్వారా ఇది వినడం చాలా అద్భుతమైన విషయము. చాలా వివరంగా చెప్పారు మీరు. దాంట్లో మీరు చెప్పిన ప్రతి వాక్యము కూడా విలువైన వాక్యంగానే అనిపించింది నాకైతే. బయట ఏదో ఉపన్యాసాలు చెప్తారు, గంట సేపు చెప్తే దాంట్లో 1 నిమిషము 2 నిమిషాలు మాత్రమే, అంతవరకు మాత్రమే ప్రయోజనాత్మకంగా ఉంటుంది. కానీ మీరు చెప్పే ప్రతి వాక్యం కూడా అది మమ్మల్ని ఒక స్థితిలోకి తీసుకెళ్లి ఆ నిజాన్ని మనకు విపులంగా చెప్తున్నట్టుగానే వాస్తవ స్వరూపాన్ని, వాస్తవ ప్రపంచాన్ని, సాధన ప్రయోజనాన్ని, సాధన ఎలా చేయాలనేది, ఆ తర్వాత భగవంతుడి గురించి ఇది క్లేశకర్మ విపాగాతి ఇటువంటి, తర్వాత ఈశ్వర ప్రణిధాన బ్రహ్మ, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని ఒకటి ఉంది కదా, ఓం ప్రణవ వాచక ప్రణవ తస్య వాచక ప్రణవ, ఇటువంటి అద్భుతమైన విషయాలు, తర్వాత చిత్తభ్రమలు, వీటన్నిటి గురించి కూడా చాలా వివరణాత్మకంగా ఉంది. మీ ఇంత ముందు గారు అన్నట్టుగా అన్ని మేము ప్రజెంట్ చేయలేము, కానీ విషయ సంగ్రహం మాత్రము జరిగింది. ప్రయోజనం అయితే మాకు లభించింది. అందుకే మీ క్లాసు ఒకటి కూడా మిస్ కాకుండా ఇందులోకి వచ్చినప్పటి నుంచి వినాలని అనిపిస్తుంది. ప్రతిరోజు ఎప్పుడు కూడా మొదటి నుంచి అంతా మీరు చాలా, అంటే మిమ్మల్ని ప్రశంసిస్తున్నట్టు కాదు, పొగుడుతున్నట్టు కాదు, మీరు వీటికి అతీతంగానే ఉంటారు కాదు. నిజానికి అదంతా వ్యాస మహర్షి భాష మహిమ అది. అవును, మీరు కంపేర్ చేస్తూ చెప్పడం, వ్యాస మహర్షి ఎక్కడెక్కడ ఒక్కోసారి ఆయన కూడా పలానా చోట పొరబడ్డాడు, ఒకసారి అది ప్రక్షిప్తం కావచ్చు అని కూడా మీరు అట్లా కూడా అంటే ఎలాగైతే కరెక్ట్ ఉంటుందో ఆ విషయాన్ని మీరు స్పష్టంగా మాకు అందించడం జరిగింది. వీటి ప్రయోజనాన్ని మేము ఉపయోగించుకోవాలి. అదని మీ కలిగిన మార్పులు చెప్పండి, మీ అలవాట్లలో, మీ భావాల్లో, మీ వ్యవహారంలో. భావాల్లో మార్పు వస్తుంది గురించి. ఎందుకంటే ఇది అంటే భగవంతు గురించి కొంత అది వీటి గురించి కొంత అవగాహన ఉన్నది. సో దాని మీద స్పష్టత అనేది మీ ద్వారా ఇంకా స్పష్టత అనేది ఏర్పడింది. చాలా స్పష్టతగా ఏర్పడింది అనమాట. మనం దేన్ని సరిగ్గా మనం సాధన చేసి ఉపయోగకరమో జీవితానికి, ఏ భ్రమలను మనం పక్కకు నెట్టిపారేయాలనో, ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా చాలా స్పష్టమైనటువంటి మాకు విషయం వచ్చింది. శుభం. చాలా చాలా ధన్యవాదాలు. ప్రణామం. ఇంకెవరున్నారు? ఈ మునులు లేవు చెప్పండి. ఇంకెవరు? సీతారాములు గారు, ధర్మపురి సీతారాములు గారు. ధర్మపురి సీతారాములు. చెప్పండి మీ అనుభవాలు.
మార్పులు చేర్పులు ఏంటంటే మీరు చెప్పేది ఉచితంగా చెప్తుండ్రు కదా, డబ్బులేమి లేవు కదా, ఊరికే వింటున్నా. అలా నేను చేసేది ఏమి లేదు. ఇవన్నీ చేస్తే ఏమన్నా ఫలితాలు వస్తుండే. పుస్తకాలు ఎప్పటియో నా దగ్గర మస్తు పుస్తకాలు ఉన్నాయి. యోగ శాస్త్రాలు కూడా తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఏ భాషలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు చూసిన ముఖం ఉన్నా పోలేదు. ఏదో మీ పుణ్యాన్ని చెప్పి ఆ హిందీలో గోపదేవ శాస్త్రి రాసింది, పండిత వెంకటేశ్వర శాస్త్రి రాసింది పుస్తకాలు చూసి అప్పుడప్పుడు సూసన అవుతుంది. అర్థం ఏంటంటే మీరు వీటిని పాటిస్తే మనకి ఉన్న బాధ అన్ని పోతాయి అంటున్నారు. కాబట్టి నేను ఏం పాటిస్తలేను, నా బాధ అన్నీ ఏం పోతలేవు. నా బాధ ఏంటంటే ఒకటే ఒక బాధ ఏంటంటే ముక్కు నీళ్ళు కారడం, తుమ్ములాచడం పోతలేదు. అంటే నేను ఏం పాటిస్తలేను. నేను ఏం పాటించకుండా ఏం చెప్తా, అనుభవం ఏం చెప్తా, ఏదో కొద్ది పుస్తకం చూస్తున్నా, టైం పాస్ చేస్తున్నా. ఇదే నా అనుభవం. ధన్యవాదాలు. లేదు, పరిష్కారం ఉంది. దుఃఖానికి కారణం ఉంది, దానికి పరిష్కారం ఉంది. ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాల్సిందే, సాధించాల్సిందే. సమయం వ్యర్థం చేయకండి. ఇంకా ఎవరు? శంకరయ్య గారు చెప్పగలుగుతారా? పెద్దవారు, పెద్ద వయసు ఉన్నారా శంకరయ్య గారు? ఓం. ఇంకెవరు పేరని చెప్పండి. నారాయణ స్వామి గారు, అప్పలనాయుడు గారు, ధనా సత్యనారాయణ గారు. ఓం గురుజీ నమస్తే. చెప్పండి నారాయణ స్వామి గారు, చెప్పండి. చాలా చాలా సంతోషం గురుజీ. సూర్యుడు ఉదయిస్తేలాగో ప్రకాశం మనకి దొరుకుతుంది, అలాగే మీ ద్వారా జ్ఞానం ప్రాప్తి అయింది. అమ్మ ఒడిలో ఉంటే ఎలాగో భయం దూరం అయిపోతుందో అలాగా యోగా మన దర్శనము ద్వారా మోక్షానికి మనకి దారి దొరికింది. అయితే ఈ లోపల ఏమిటంటే ముందుగా మేము బుక్స్ గాని ఉంచాము కానీ దాంట్లో సారాంశం ఏంటో తెలియకుండాను. నేను ఇంతకు ముందు అక్కడ అజ్మీర్ వెళ్ళాను. మన విశ్వం గారి కూడా యోగ దర్శనం చెప్తుండేవారు. కానీ కొన్ని సూత్రాల వరకే సీమితంగా ఒక 10 సూత్రాలే మాత్రము తెలుసుకున్నాము. అయితే ఇంత మాత్రానికి వివరంగా స్పష్టంగా మాకు అర్థం అయ్యిండేది కాదు. వెళ్ళాము, శిబిరం అటెండ్ అయ్యేమో వచ్చాము, అంతే మాకు తెలిసింది. కానీ తమరు స్టార్ట్ చేసిన నుండి చాలా ఇంతగా మీరు ఆ ముందు 10 సూత్రాల్లో ఇంత స్పష్టంగా మాకు చెప్పడము నాకు దీంట్లో మరికొద్దిగా ఇంట్రెస్ట్ పుడుతూ చాలా మటుకు ముందుకి వెళ్తాను అనేసి ఒక నాకు సాధనలో మరికొద్దిగా అంటే అగ్నిలో కొద్దిగా ఆహుతి వేసినట్టుగా నాకు అనిపించింది. ప్రతిరోజు మీరు దినచర్యలో మాకు 2 గంటలకి రెడీ అయిపోవడం ఒకటి మాకు ప్రాక్టీస్ చేయించారు. అదొకటి చాలా నాకు ఆనందకరంగా ఉంది. అంటే ఆయుర్వేదిక్ శాస్త్రం కూడా చెప్తుంది, మీరు కూడా చెప్తూ ఉంటారు. సూర్య ఉదయం ఎవరో లేచి నిత్యకర్మ సమాపన చేస్తారు, వాళ్ళకి వాత కఫ పైత్యము అంటే సమాంతరంగా ఉండి వాళ్ళ శారీరక కూడా జరుగుతుంది. అది మీరు తెలుసో తెలియలేక మేము తెలుసో తెలియకో అది ఒకటి పాటించడం వల్ల మాకు అది కొద్దిగా బ్యాలెన్స్ వచ్చేసింది. కొన్ని సమస్యలకి శారీరక దుఃఖము ఉన్నా కూడాను ఈ దర్శనం నేను ముందు అటెండ్ అవుతాను, దర్శనంలో కొన్ని సూత్రాలు ఏది మిస్ అయిపోకుండా ప్రయత్నిస్తాను అనేసి ఒక భావన నాకు ఇంతవరకు మరి ఇంకా ముందుకి మరేం దర్శనం జరుగుతుందో అనేసి ఆలోచనలో నాకు శ్రద్ధ పుడుతుంది. ఈ సమయం ఈ మధ్యన నాకు దంత సమస్య కూడా వచ్చింది, ఆ యూరిక్ యాసిడ్ వల్ల కాలు సమస్య కూడా వచ్చింది. అయినా కూడా నాకు ఇలాగా అంటే మీ మీ సలహా ద్వారా నాకు అది కూడా మర్చిపోయాను. అలాగా నేను నాకు శ్రద్ధ పుట్టింది, నేను మీ దగ్గరికి వెళ్తాననేసి ఎలాగైనా గురుజీ గారికి నేను
వాడిచ్చినాను చెప్తున్నాను కలిశాననేసి అలాగా ఇక్కడికి భువనగిరి వెళ్ళాను. అక్కడ ఒక 2 రోజులు ఉండిన తర్వాత డైరెక్ట్ అక్కడ భువనగిరి నుండి తమరి దగ్గరికి వెళ్ళాను. కేవలం దర్శనం చేస్తే నాకు ఏదైనా కొద్దిగైనా మరికొద్దిగా ఉత్సాహం వస్తుంది. అదే ఒకసారి మీకు చెప్పాను, అక్కడే మీ అనుభూతి ఏంటంటే ఒక చిన్న అంటే కహానీయకారంగా మీకు చెప్పాను కదా, అది మళ్ళీ ఇప్పుడు చేయమంటారా? కొద్దిగా అందరికి వింటారు. చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి. అంటే ఒక వ్యక్తి ఎలాగా వెళ్తూ మానవ నిర్మాణ ఆశ్రమం అనేసి చూశాడు. చూస్తే ఇది మానవ నిర్మాణం ఏంటి అనేసి ఆడు ఆలోచనలో పుట్టి లోపలికి వెళ్తూ గురువు గారి దగ్గరికి వెళ్ళి కలిశాడు. కలిసి నేను ఎన్నో ఆశ్రమాలు చూశాను కానీ ఈ మానవ నిర్మాణం అంటే ఏంటి అనేసి అంటే గురువు గారు డైరెక్ట్ చెప్పేశారు, మీరు తెలుసుకోవాలంటే ఒక 2 రోజులు ఇక్కడ ఉండండి. ఉంటే మీరు తెలుసుకుంటారు. ఉండి మీరు ఇక్కడ తాలూకా వాతావరణము, ఇక్కడ తాలూకా అంటే తాలూకా ఆచరణ, తర్వాత పశువులు పక్షులు వీటి తాలూకా ఇవన్నీ నువ్వు గమనించు. వాడు గమనిస్తూ చూస్తున్నాడు. సరిగ్గా గంట సరిగ్గా తెల్లవారేసరికి 4 సరిగ్గా అందరూ లేస్తున్నారు. వాళ్ళు కర్మాలు చేసుకుంటూ యజ్ఞాలు, తర్వాత సంధ్యోపాసన, యోగ చదువులో శ్రద్ధ, ఎవరికి అంటే సైలెంట్ గా ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తూ, పశువులు కూడా తెల్లవారు లేచి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ సాయంత్రం సరిపోతున్నాయి పశువుల పక్షులు. ఈ విధంగా వాడు చెప్పాడు, నిజంగా ఇక్కడ ఒక మార్పు నాకు కనిపిస్తుంది. ఇలాంటి పద్ధతిలో చూస్తే ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనేసి గురువు గారికి ఏం చెప్పాడు. నాకు కొద్దిగా మీరు సలహా ఇస్తే నేను ఆశ్రమంలో ఉండి మీలో కొన్ని జ్ఞానం నేను నేర్చుకుంటాను అనేసి అతనేమో అలాగా ఉండాడు. ఉంటే గురువు గారు చెప్పారు, మీరు ఉంటే మాత్రం భిక్షం ఎత్తుకొని మీరు రావాలి అంటే సరే తెల్లవారి లెగడం, భిక్షం రావడం. ఇలాగ వెళ్తూ ఆ ఊర్లో ఒక తాంత్రికుడు ఉండేవాడు. ఆ తాంత్రికుడు గురువు గారి వాడు భిక్షం ఎక్కుతున్నాడు కాబట్టి వాడికి కోపం వచ్చింది. నాకంటే ఇంకా పెద్ద గురువు ఎవరున్నారు, నీకు శాపం ఇస్తున్నాను, రేపు తెల్లవారి సూర్యుడు చూడలేవు అనేసి ఒక శాపం ఇచ్చాడు. దుఃఖంగా వస్తే గురువు గారికి దగ్గరికి ఎలాగా వచ్చాడు. ఆడు చెప్పాడు, ఇలాగా జరిగింది అంటే సరే ఏం లేదు, నువ్వు భోజనం చెయ్యి అంటే, లేదు మరి ఎందుకు భోజనం చేస్తాను, ఈ రాత్రి దర్శనం చేస్తూ నేను తెల్లవారి ఎలాగా చనిపోతాను కదా, మరి ఆ మాత్రం అవకాశం ఇవ్వండి అంటే, సరే నీ ఇష్టం అనేసి అతనికి ఒక్క సలహా ఇచ్చారు, నువ్వు ఒక పని చేస్తావు, ఈ రోజు ఎలా చనిపోతావు కాబట్టి నువ్వు నాకు సేవ చెయ్యు. సేవ చేస్తే, సరే ఏం సేవ చేస్తాను గురూజీ, నేను మీకు దగ్గర ఉండి ఆ మాత్రం సేవ దొరికినందుకు నాకు సౌభాగ్యం అనిపిస్తున్నాను అని చెప్తూ అతనేమో అలాగా గురువు గారి దగ్గర సేవించారు. ఆ గురువు గారు ఒక సలహా ఇచ్చారు ఏంటంటే, నువ్వు ఏ మాత్రమైనా నాకు వదిలిగి వెళ్ళకూడదు, నేను చెప్పిన వరకు. అయితే అలాగా చేస్తుండే ఆ రాత్రి ఏంటంటే ఆ తాంత్రికుడు ఒక మార్గంలో వచ్చి ధనము డబ్బులు పట్టుకొని వచ్చి, బాబు నువ్వు రా, ఇదిగో నీకు డబ్బులు గట్రా తెచ్చుకున్నాను, తీసుకో అంటే ఆశ్రమం లోపల నుండి గేట్ నుండి పిలుస్తున్నాడు. ఇతను ఏంటంటే, నీకు ఏ మాత్రం నేను ఉడికి వెళ్ళలేను, నువ్వు అవసరం వచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోవనేసి చెప్పాడు. అది మరి సాధించలేకపోగాన నెక్స్ట్ వాడు ఆ కుర్రోడు తాలూకా తల్లిగా మళ్ళీ మారువేషంలో వచ్చి, అమ్మా బాబు నువ్వు ఎక్కడ నువ్వు నీకు ఇన్ని రోజులైంది నేను చూడలేదు, నువ్వు నాకు ఇది కలిసి వెళ్ళిపోతామా లేదమ్మా, నువ్వు ఏమంటాను కానీ నేను గురువు గారి దగ్గర నుండి నేను రాలేను, నువ్వు అయిపోయిన తర్వాత నేను తర్వాత వస్తాను చూసుకొని అనేసి తర్వాత స్వయంగా ఆ తాంత్రికుడు సొంత రూపంలో వచ్చి
జడిపించాడు అనమాట. జడిపించి కూడాను నువ్వేమంటే జడిపించు, నేను గురువు గారు నేను మరి రాలేను, ఇలాగ అవుతుంది. తెల్లవారిపోయిన గురువు గారు ఇంటర్ తర్వాత ఏం బాబు మరి తెల్లవారిపోయిందే అనేసి అవును గురుజీ తెల్లవారిపోయింది అనేసి అంటే, చూసావా నీకు తెల్లవారి నీవు చనిపోతావనేసి నీకు ఆ తాంత్రికుడు చెప్పాడేమో, ఇంకా బతికే ఉన్నావు. అవును గురుజీ రాత్రంతా ఆ విషయం అంతా చెప్తూ అతని దగ్గర అంటే సేవ చేస్తూ ఉంటే ఇలాగా అతను ఇది భయానికి దూరమైంది. ఇది ఇందులో తాత్పర్యం ఏంటంటే గురువు గారి దర్శనము, గురువు గారి పాద దర్శనము మనకి ప్రాప్తి అయితే ఎలాగో మనకి ఒక పవర్ పెరుగుతుందో, అలాగే మీ దర్శనం తర్వాత నాకు ఆ పవర్ వస్తుంది. నేను ఈ బాధ కూడా, నా శరీరం బాధ కూడా నేను మర్చిపోయాను గురూజీ. పరమ గురువు అట్టుకోవాలి. పరమ గురువు సేవ, పరమ గురు పరమాత్మ వినాలి. ఇంకా